అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం ద్రోణ పర్వం మూడో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే 13వ రోజు యుద్ధంతో మనము రెండో భాగాన్ని ముగించాము. అయితే 14వ రోజు యుద్ధంలో ఈరోజు ఏం జరుగుతుందో ఈ మూడో భాగంలో చెప్పుకోవడం ప్రారంభిద్దాం. 14వ రోజు యుద్ధంలో పాండవ సేన యుద్ధమునకు బయలుదేరగా వారి వెనుక నుండి మృదుమధుర పవనాలతో పాటు అనేక శుభశకునాలు కూడా వారి విజయమునకును సూచిస్తుండెను. అర్జునుడు ఆ రోజు సాత్వికని యుధిష్ఠిర మహారాజుకు రక్షణకు నియమించెను. దానితో తాను స్వేచ్ఛగా కౌరవ వ్యూహమును ఛేదించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోదలచెను. మరోవైపు ద్రోణుడు కౌరవ సైన్యమునకు వెనుక అత్యంత దూరములో జయద్రథుని నిలిపి అతని రక్షణకు 6 కౌరవ మహారథులను చుట్టూ ఏర్పాటు చేసెను. 60,000 రథములు, 10,000 ఏనుగులు, 1,00,000 అశ్విక దళము మరియు 21,000 పదాతి దళమును ఏర్పాటు చేసెను. ద్రోణుడు కౌరవ సైన్యమును 6 యోజనాలను విస్తరించినట్లుగా పాక్షికముగా శకట రూపంలో రూపొందించెను. కౌరవ సైన్యమునకు చివర పద్మగర్భ వ్యూహంలో సూచీముఖమనే ఒక రహస్య వ్యూహమును కూడా రచించెను. అది 6 మహారథులు మరియు జయద్రథులు రక్షింపబడినట్లుగా రచింపబడెను. కృష్ణార్జునుడు తమ దివ్య శంఖాలైన పాంచజన్యము మరియు దేవదత్తమును పూరింపగా వాటి దివ్యధ్వనిని విని కౌరవ సైనికులందరూ భయముతో కంపింపగా అశ్వాల మలమూత్రాదులను విసర్జించెను. పాండవ యోధులు భయంకరమైన గర్జనలతో ముందుకు కొనసాగగా అర్జునుడు తనను ధృతరాష్ట్రపుత్రుడైన దుర్మర్షనుడు ఆధిపత్యం వహిస్తున్నట్టి గజదళం వైపునకు రథమును తోలుకు వెళ్లవలసినదిగా కోరెను. అతడు యుద్ధమునకు ఉత్సాహమును చూపగా అర్జునుడు తనను అడ్డగిస్తున్న కౌరవ సైనికులను సంహరిస్తూ శత్రువ్యూహమును ఛేదించుటకు ముందుకు కొనసాగెను. దుశ్శాసనుడు పారిపోతున్నట్టు తన గజదళమునకు సారథ్యం వహిస్తూ భయంకర దాడి జరుపుగా కౌరవ యోధులు స్వల్ప సమయంలోనే అర్జునుడిని చుట్టుముట్టిరి. అర్జునుడు వారిని తన గాంధీవముతో సంహరింపనారంభింపగా యుద్ధభూమి సమస్తము ఏనుగుల మరియు మనుషుల శరీరాలతో నిండిపోయిను. అర్జునుడి బాణాలతో దుశ్శాసనుడు బాధింపబడగా తన గజదళముతో అతడు వెంటనే కౌరవ సైన్య ముఖ భాగంలో నిలిచిన ద్రోణుని ఆశ్రయించెను. అర్జునుడు కూడా ద్రోణుని సమీపించి శ్రీకృష్ణ భగవానుని ఆదేశానుసారము అర్జునుడు కూడా ద్రోణుని సమీపించి శ్రీకృష్ణ భగవానుని ఆదేశానుసారము ద్రోణునికి ముకులిత హస్తాలతో నమస్కరించి కౌరవ సైన్యమును ఛేదించి జయద్రథుని సంహరించుటకు ఆశీర్వాదాలను అందించవలసినదిగా ప్రార్థించెను. అందుకు ద్రోణుడు నవ్వుతూ అర్జున, ముందు నన్ను ఓడింపకుండా జయద్రథుని సమీపింప సాధ్యపడదు అని బదులిచ్చెను. అట్లు పలికి ద్రోణుడు అసంఖ్యాకముగా బాణాలను విడుస్తూ అర్జునుడిని రథమును బాణాలతో కప్పివేసెను. దానితో అర్జునుడు ద్రోణుడిపై దాడి చేయగా గురువు శిష్యునిపై పట్టు సాధిస్తున్నట్లుగా అర్థమవ్వసాగెను. ద్రోణుడు అర్జునుని వింటినారిని త్రుంచివేసెను. అర్జునుడు వెంటనే బిగించి ద్రోణుని రక్షిస్తున్నట్టు అనేక మంది సైనికులను సంహరించెను. ద్రోణుడు తన బాణాలతో అర్జునుని ఎదను తీవ్రముగా గాయపరుస్తూ అతడిని భయంకరముగా కంపించినట్లు చేసెను. ఏమైనను అర్జునుడు వెంటనే నియంత్రించుకొని యుద్ధము కొనసాగింపసాగెను. ఏమైనను ద్రోణుడు తన శిష్యునిపై ఆధిపత్యమును కొనసాగిస్తూ అనేక బాణాలను అతని శరీరములోకి గుప్పించసాగెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, అర్జున, ఈ రోజు మన ప్రధాన కార్యమును నీ మనస్సులోని మనువరాదు. ద్రోణునితో పోరాడుతూ సమయమును వృధా చేయరాదు. అతడిని దాటుకుంటూ కౌరవ సైన్యములోకి మరింత ముందుకు దూసుకువెళ్ళము అని తెలిపెను. శ్రీకృష్ణ భగవానుని ఆదేశమును అనుసరించి వెళ్లిపోతున్నట్టు అర్జునుని చూచిన ద్రోణుడు ఇలా సవాలు విసిరెను. ఓ కుంతీపుత్ర, ఎందుకు పారిపోతుంటివి? వెనక్కు తిరిగి మరలి నీ శత్రువును సంహరించము. అందుకు అర్జునుడు తెలివిగా ఇట్టు సమాధానమిచ్చెను. ఆచార్యదేవా, నీవు నా శత్రువు కాదు, నీవు నా గురువువు కనుక నిన్ను నేను నశింపచేయుటకు సమర్థుడను కాను. అట్లు పలికి అర్జునుడు కౌరవ సేనలోకి ప్రవేశిస్తుండగా పాంచాల వీరుడైన యుధామన్యు మరియు ఉత్తమోజుడు అర్జునుడి రథమును నీడకువలే అనుసరిస్తూ అతని రథచక్రాలను రక్షింపసాగిరి. అనేక కౌరవ వీరులు అర్జునుని అడ్డగించుటకు సమీపించగా వారికి తోడుగా ద్రోణాచార్యుడు వచ్చెను. వారి నడుమ భయంకరమైన పోరు నెలకొనెను. అర్జునుడు మొదట ద్రోణాచార్యుడిని ఎదుర్కొనెను. పిమ్మట అనేక కౌరవ యోధులను మట్టుపెట్టెను. ద్రోణాచార్యుడు విడిచి అర్జునుడు కృతవర్మను మరియు కాంభోజరాజైన సుదక్షిణ ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను. అటుపిమ్మట కృతవర్మతో భీకర పోరు సొలుపుతుండగా మరొకసారి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, అర్జున, సమయమును ఇలా వృధా చేయరాదు. కృతవర్మతో నీ కుటుంబ బాంధవ్యమును ప్రక్కన పెట్టి వెంటనే నిర్దాక్షిణ్యముగా సంభరింపుము. సమాధానముగా అర్జునుడు కృతవర్మపై భయంకరముగా దాడి చేయుటతో యదువీరుడు స్పృహ కోల్పోయెను. అర్జునుడు కాంబోజ సైనికులను ఛేదిస్తూ ముందుకు పెడుతుండగా కృతవర్మ వెంటనే తిరిగి కోలుకుని అర్జునుని రథచక్రాలను రక్షిస్తున్నట్టి
యుధామన్యు మరియు ఉత్తమౌజుని తీవ్రముగా గాయపరచుటతో వారికి కుంతీపుత్రుని రథమును అనుసరించుటను మానుకోవలసి వచ్చెను. అర్జునుడు తిరిగి కృతవర్మను సులభముగా ఎదుర్కొని వధింపవచ్చును. కానీ అతను ముందుకు వెడుతూ శృతాయుధునితో తలపడెను. దానితో వారిరువురి నడుమ గొప్ప పోరు నెలకొనెను. ఒకరినొకరు బాణాలతో బాధించుకుంటూ చివరకు అర్జునుడు తన బాణముతో శృతాయుధుని అశ్వాలను మరియు సారథిని వధించెను. దానితో అతడు తన రథము నుండి క్రిందకు దూకి చేతిలో గదను పట్టుకుని తండ్రి వారించినను వినకుండా శ్రీకృష్ణ భగవానుని పైకి విసిరెను. శృతాయుధుడు పర్ణాసనదికి వరుణుడి ద్వారా జన్మించెను. అతని తల్లి వరుణదేవతకు తన కుమారుడు అన తల్లి అతని తల్లి వరుణదేవతకు తన కుమారుడు యుద్ధములో పాల్గొన్నప్పుడు ప్రాణాలను కోల్పోకుండునట్లుగా వరమీయమని ప్రార్థించెను. వరుణుడు మొదట తన భార్యకు అమరత్వం అనేది ము- ము- వరుణుడు మొదట తన భార్యకు అమరత్వం అనేది ఈ భౌతిక లోకంలో ఎలా సాధ్యపడతో వివరించెను. ఆమెను ప్రీతి కలిగించుటకు శృతాయుధునికి ఒక దివ్యమైన గదను అందించి దానితో అతడు శత్రువులందరినీ నాశనము చేయగలడని తెలిపెను. తమ కుమారునికి ఈ గదను తిరిగి మంత్రాలతో ఎలా ప్రయోగించాలో ఆదేశిస్తూ శృతాయుధ దీనిని గదాయుద్ధం చేయని వారిపై ప్రయోగించినచో అది తిరిగి వచ్చి దానిని విసిరిన వాడిని వధించును అని హెచ్చరించెను. శృతాయుధుడు విసిరిన గద శ్రీకృష్ణ భగవానుని భుజమునకు తగిలి అతనికి ఎట్టి బాధను కలిగింపక తిరిగి శృతాయుధునిపైకి వెళ్లి అతడిని నేల కొరుగునట్లుగా చేసెను. సుదక్షిణుడు అర్జునుడి వైపునకు దూసుకు వెళ్ళగా కొంత శరవృష్టి పిమ్మట అర్జునుడు అతని విల్లును విరిచి ధ్వజమును కూలద్రోసెను. అప్పుడు సుదక్షిణుడు ఒక ప్రకాశవంతమైన బల్లెమును విసరగా అది అర్జునుడిని తీవ్రముగా గాయపరిచి క్షణకాలం స్పృహ కోల్పోనట్లుగా చేసెను. ఏమైనను అర్జునుడు వెంటనే తేరుకుని అతని రథమును ముక్కలు చేసి చివరకు అతడిని కూడా యమపురికి పంపెను. వేలాదిగా కాంబోజ సైనికులు అర్జునునిపై ప్రతీకారంతో ముందుకు వెళ్ళగా 600 మంది సైనికులు క్షణకాల వ్యవధిలో వధింపబడిరి. మిగతా వారు భయముతో వెనుదిరిగిరి. అది చూచి సహించని శృతాయువు మరియు అచ్యుతాయువు వేగముగా అర్జునునిపై బాణాలను కురిపిస్తూ దాడి చేశారు. శృతాయువు అర్జునునిపై బల్యమును విసరగా దాని తాకిడికి అర్జునుని కళ్ళు తిరుగుటతో దానిని అవకాశముగా తీసుకుని అచ్యుతాయువు బాణాలతో బాధించెను. అర్జునుడు కోలుకొని తన రథం బాణాలతో మునిగి ఉండుటను చూచి వెంటనే ఇంద్రాస్త్రమును ప్రయోగించి వేలాది బాణాలతో శృతాయువుని మరియు అచ్యుతాయువుని తలతో పాటు ఇతర అవయవాలను కూడా ఖండించెను. అటు పిమ్మట వేలాదిగా అపరిశుభ్ర అలవాట్లను కలిగినట్టి మ్లేచ్చులు తమ ఏనుగులను అధిరోహించి అర్జునుని ఎదుర్కొనుటకు వచ్చిరి. వారు చుట్టుముట్టినప్పటికీ అర్జునుడు వెంటనే వారందరినీ వారి ఏనుగులతో సహా వధించెను. తరువాత 6000 అశ్విక దళమును 1000 రథయోధులను హతమార్చి కౌరవ సైన్యమును చీల్చి చెండాడుతూ రంగస్థలంపై నర్తించు నర్తకునికి వలె రణరంగములో వీరవిహారం చేయసాగెను. ఇలా అర్జునుడు కౌరవ సైన్యమును ఛేదిస్తుండగా దుర్యోధనుడు భయాందోళనలతో ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు వేడుకొనెను. ఓ ఆచార్యదేవ, అర్జునుడిని వెంటనే నిలువరించుటకు మీరు ఏదైనా మార్గమును యోచింపవలను. లేనిచో అతడు జయద్రథుని సమీపింపగలడు. తేనెపూసిన కత్తిక వలె మీలో పాండవ పక్షపాతం గోచరిస్తున్నది. ద్రోణాచార్య, మీరు అర్జునుడిని అడ్డగించుదరని ప్రతిజ్ఞ చేసిరి. ఏమైనను అతడు ఇప్పుడు మన కౌరవ సైన్యాలను ఛేదిస్తుండెను. నేను మూర్ఖునిక వలె మీ పలుకులను విశ్వసించితిని. మీరు మీ ప్రతిజ్ఞపై నిలువరని ముందుగా తెలిసి ఉన్నచో జయద్రథుడు తిరిగి తన రాజధానికి తిరిగి చేరుకునేందుకు అనుమతించి ఉండేవాడని. ద్రోణుడు ఇట్లు బదులిచ్చెను. రాజా, నీ నిందలకు తప్పు పట్టుటలేదు. ఏమైనను యుధిష్ఠిరుని బంధించదనను నా ప్రతిజ్ఞ విడిచి అర్జునుడితో యుద్ధము చేయలేను. మిగతా ప్రధాన కౌరవ యోధులందరి సహాయముతో అర్జునుడిని ఎదుర్కోవలసిన బాధ్యత నీపైనే కలదు. అందుకు దుర్యోధనుడు ఇట్లు పలికెను. అర్జునుని ఎదుర్కొన్న సమర్థత లేనందునే మీరు వచ్చి మమ్మలను రక్షింపవలసినదిగా కోరుతుంటిని. అప్పుడు ద్రోణుడు దుర్యోధనునికి ఒక మంత్రోచ్చారణతో దివ్య కవచమును ధరింపజేసి ఇట్లు పలికెను. ఓ రాజా, ఓ రాజా, ఈ కవచం శివుడు వృత్రాసురుని వధించుటకు ఇంద్రుడికి ఈ కవచమును తీసి ఇచ్చెను. వృత్రాసురుని వధించిన పిమ్మట ఇంద్రుడు ఈ కవచమును అంగీరస ఋషికి ఇచ్చెను. అంగీరసుడు దానిని తమ కుమారుడైన బృహస్పతికి ఇవ్వగా అతడు తిరిగి దానిని అగ్నివేశ్యునికి ఇవ్వగా అతని ద్వారా దానిని నేను పొంది తిని. దుర్యోధన, ఈ కవచమును అర్జునుడితో పోరాటమునకు తోడ్పడును. దానితో దుర్యోధనుడు ద్రోణుని అనుమతిని తీసుకుని 1000 ఏనుగులు, 1,00,000 అశ్విక సైనికులు మరియు అసంఖ్యాక రధిక యోధులు అనుసరిస్తుండగా అర్జునుడు పోరు సలుపుతున్నట్టి ప్రదేశమునకు కొనసాగెను. మరోవైపు మధ్యాహ్న సమయంలో పాండవ యోధులు కౌరవ సైన్యమునకు సారథ్యం వహిస్తున్నట్టి ద్రోణుడిపై దాడి చేసిరి. అప్పుడు పాండవ సేనకు దృష్టద్యుమ్నుడు సారథ్యం వహిస్తూ ద్రోణుని ఎదుర్కొంటూ
కౌరవ సైన్యమును 3 భాగములుగా చీల్చుటలో సఫలీకృతుడయ్యెను. దానితో గొప్ప నరమేధము జరిగెను. ప్రతీకారముగా ద్రోణుడు ప్రళయాగ్నిక వలె క్రోధముతో జ్వలిస్తూ పాండవ సైన్యమును దహించి వేయసాగెను. దానితో ఎవరునూ అతని ఎదుటకు వచ్చుటకు ధైర్యము చేయలేదు. భీముడు జలసంధునితో, యుధిష్ఠిరుడు కృతవర్మతో, సాత్యకి దుశ్శాసనునితో, సంజయుడు చేకితానునితో మరియు నకుల సహదేవులతో పోరాడుతున్న శకుని వారి దాడికి తాళలేక ద్రోణుని సమీపించెను. దృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై దాడి చేయుటకు ముందుకు వెళ్ళెను. వారిరువురి నడుమ భయంకర పోరు నెలకొని 2 సేనలలో అనేక మంది సైనికులు హతులైరి. వారిరువురు ఎంత దగ్గరగా వచ్చి పోరాడిననగా ద్రోణుని శ్వేతాశ్వములు మరియు దృష్టద్యుమ్నుని అరుణవర్ణపు అశ్వాలు చూచుటకు మేఘములు మెరుపులతో పోరాడుతున్నట్లుగా అగుపించెను. ఆచార్యదేవుడు సమీపమునకు వచ్చినట్టును గమనించిన దృష్టద్యుమ్నుడు ఒక్కసారిగా తన ధనుర్బాణాలను ప్రక్కనబెట్టి కత్తి డాలుతో ద్రోణుని రథముపైకి దూకెను. ద్రోణుడు ఈ దాడిని ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండుటను గ్రహించిన దృష్టద్యుమ్నుడు వెంటనే నేల దూకి తన రథమును తిరిగి చేరుకొనెను. ద్రోణుడు 100 బాణాలతో దృష్టద్యుమ్నుని కవచమును ముక్కలు చేసెను. మరో 10 బాణాలతో అతని కత్తిని విరిచెను. అతని అశ్వాలను మరియు సారథిని కూడా వధించెను. తరువాత ద్రోణుడు ఒక వాడి అయిన బల్లెముతో దృష్టద్యుమ్నుని వధింపదలచెను. అతడు ఆ బల్లెమును విసరక మునుపే సాత్విక దానిని విరిచివేసెను. అప్పుడు ఒక్కసారిగా పాండవ వీరుడు ద్రోణుడిపై దాడి చేయగా ఆ పోరాట వేడిలో దృష్టద్యుమ్నుడు మరో రథములో దూరముగా తీసుకుపోబడెను. ద్రోణుడు మరియు సాత్యకి నడుమ పోరాటము తీవ్రమై ఒకరిపైనొకరు వేలాది బాణాలను వర్షించుకునిది. నిజమునకు వీరి అద్భుత పోరాటమును వీక్షింపదలచిన ఇతర కౌరవ మరియు పాండవ వీరుడు తమ పోరాటమును నిలిపి వారి పోరాటమును వీక్షింపసాగిరి. సాత్యకి ద్రోణుని విల్లును విరిచివేయగా ద్రోణుడు వెంటనే మరొక విల్లును అందుకొనెను. సాత్యకి దానిని కూడా ముక్కలు చేసెను. నిజమునకు ఒకదాని తరువాత మరొకటిగా ద్రోణుని 16 విల్లులను వరుసగా విరిచెను. ద్రోణుడు ఆగ్రహముగా ఉన్నప్పటికీ మనస్సులో మాత్రము ప్రత్యర్థిని ప్రశంసిస్తూ ఈ వీరుడు భీష్మ, కార్తవీర్యార్జున మరియు పరశురామునికి సమానమైన వాడని భావించెను. చివరకు తన ప్రయత్నములన్నీ విఫలమొకటతో నిరాశతో ద్రోణుడు తన దివ్యాస్త్రాలను ఆవాహన చేయసాగెను. కానీ సాత్విక తన అస్త్రాలతో వాటినన్నింటినీ ఎదుర్కొనెను. ఈ సమయంలో 4 పాండవ యోధులు సాత్వికి సహాయము చేయుటకు దూసుకువచ్చుటతో వారిపై వేలాది కౌరవ యోధులు దాడి చేసిరి. మరోవైపు పగటిపూట ఇలా కురుపాండవుల పక్షాల నడుమ అట్టి భీకర పోరు నెలకొనెను. అర్జునుడు జయద్రథుని వైపునకు దూసుకు వెళ్లసాగెను. అర్జునుని 4 శ్వేతాశ్వాలు గంటల తరబడి కొనసాగుతున్న తీవ్ర పోరాటంతో అలసి తీవ్ర దాహము మరియు ఆకలికి గురొకటియే కాకుండా అనేక బాణములతో గాయపడి ఉండెను. దీనిని గ్రహించిన వింద మరియు అనువిందలు అనేక బాణాలతో అర్జునుని అశ్వాలను బాధింపసాగిరి. పిమ్మట అర్జునుడు ఇరువురి అవంతిరాజుల విల్లులను విరిచివేసుటతో వారు తిరిగి మరో 2 విల్లులను తీసుకొనిరి. దానితో వాటిని కూడా అర్జునుడు విరిచివేసెను. చివరకు అర్జునుడు వెంటనే వారి అశ్వాలను మరియు సారథులను వధించి చివరకు విందుని తలను ఖండించెను. అందుకు ప్రతీకారముగా అనువిందుడు తన విరిగిన రథముపై నుండి క్రిందకు దూకి చేతిలో గదను పట్టుకుని శ్రీకృష్ణ భగవానుడు సమీపించి అతని నుదుటను బాదెను. అయినను అతడు ఏమాత్రము చెలింపలేదు. అర్జునుడు వెంటనే ఆగ్రహముతో అనువిందుని చేతులు, కాళ్ళు, తలను కూడా ఖండించెను. అవంతిరాజులు ప్రతీకారముగా అర్జునుడి వైపునకు దూసుకువచ్చి అగ్నిలో పడి మరణించు శరభాలకు వలె వారందరూ కొన్ని క్షణాలలో హతులైరి. అర్జునుని అశ్వాలు అలసినట్లుగా గుర్తించిన కౌరవ యోధులందరూ క్రమముగా అతడిని చుట్టుముట్టిరి. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు విచారించెను. హే కృష్ణ, ఏమి చేయవలను? జయద్రథుడు ఇంకను మనకు ఎంతో దూరములో కలడు. నీవు వెంటనే రథము తిరిగి గుర్రాల అవసరాలను చూడుము. వాటికి గుచ్చుకున్న బాణములను పెరికి కొన్ని నిమిషాల పాటు విశ్రాంతినిచ్చి తిరిగి కౌరవ సైన్యములోకి ప్రవేశించదము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని సూచనము ఉచితమని భావించి ఇరువురు రథము నుండి క్రిందకు దిగిరి. కౌరవులు ఈ సువర్ణావకాశముకు సంతోషిస్తూ గొప్ప ఉత్సాహముతో అర్జునుని సమీపిస్తూ రకరకాల బాణములతో ఆయుధాలతో దాడి చేయసాగిరి. అర్జునుడు తన ధనుర్బాణాలను తీసుకుని నేలపై నుండి కౌరవ యోధులకు గట్టి సమాధానమని చెప్పసాగెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అర్జున, నీ అశ్వాలు తీవ్రదాహముతో ఉన్నవి, కానీ ఇక్కడ జలాశయము లేదు అని పలికెను. అది వినిన అర్జునుడు తన దివ్యాస్త్రాలతో నేలను ఛేదించి ఒక అద్భుత సరోవరమును సృష్టించెను. అది చల్లటి స్వచ్ఛమైన నీరు మరియు అందమైన హంసలు మరియు రకరకాల పక్షులతో నిండి ఉండెను. అంతేకాకుండా అర్జునుడు తన బాణాలతో విశ్రాంతి తీసుకున్నట్టుకు ఒక విశాలమైన కుటీరమును కూడా సృష్టించెను. కురువీరుల ఎదుట అర్జునుడు ప్రదర్శించిన ఈ అద్భుత కళా నైపుణ్యమునకు శ్రీకృష్ణ భగవానుడు ఎంతగానో ప్రశంసించెను. అర్జునుడు కౌరవ యోధులతో పోరాడుతుండగానే శ్రీకృష్ణ భగవానుడు అశ్వాల కాడిని విడిపించి వాటి శరీరము నుండి బాణాలను పెరికివేసెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు తన కమలహస్తములతో వాటి శరీరాలను స్పృశించెను. చల్లటి నీటిని త్రాగేందుకు సరోవరమునకు తీసుకువెళ్ళెను. ఈ విధముగా అశ్వాల అలసట తీరినంతనే తిరిగి వాటిని కాడికి కట్టి అర్జునుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు రథమును అధిరోహించిరి. కృష్ణార్జునుడు రథమునెక్కి వేగముగా వెడుతుండటను చూచిన కౌరవ యోధులు జయద్రథుడు
మరణించినట్లేనని తీర్మానించుకొనిరి. ఆ సమయమున సూర్యుడు పశ్చిమ కుండలను స్పృశిస్తుండటతో అర్జునుడు రథమును వేగముగా తోలుకు వెళ్ళవలసినదిగా శ్రీకృష్ణ భగవానుని అర్థించెను. దానితో శ్రీకృష్ణ భగవానుడు రథమును ఎంత వేగముగా తోలుతుండెనగా అర్జునుడు విడుస్తున్నట్టి బాణములు రథవేగము చేత వెనక్కి పడిపోతుండటను గమనించెను. దానితో కొద్ది సమయములోనే జయద్రథుడు వారికి దూరము నుండి అగుపించసాగెను. అతడిని చూచిన కృష్ణార్జునుడు సంతోషముతో గర్జించిరి. ఏమైనను అదే సమయంలో ద్రోణుని ద్వారా పొందిన అభేద్యమైన దివ్య కవచమును ధరించిన దుర్యోధనుడు ఏదో విధముగా అర్జునుడి రథమును దాటుకు వెళ్ళినను అర్జునుడిని ప్రతిఘటించుటకు తిరిగి వెనక్కు మరడను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇట్లనెను: అర్జున, ఏదో విధముగా దుర్యోధనుడు మన రథమును అధిగమించి అద్భుత కార్యమునే చేసెను. ఈ కౌరవరాజుపై గల నీ దీర్ఘకాల క్రోధమును తీర్చుకున్నట్టుకు సమయం వచ్చెను అని పలికెను. దానితో అర్జునుడు తన రథమును దుర్యోధనుని సమీపమునకు తోలుకు వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించెను. అట్లు ఇరువురు వీరులు ఒకరినొకరు ఎదురుపడినప్పుడు వారిలో ఒకవైపు ద్వేషము మరియు క్రోధములు, మరోవైపు పోరాడు అవకాశం లభించినందుకు హర్షము కలిగెను. అర్జునుడు మరియు దుర్యోధనుడు తమ దివ్యశంఖాలను పూరించిరి. పిమ్మట ఒకరినొకరు తమ ప్రత్యర్థిని సవాలు చేస్తూ తమ బాణాలను విడువనారంభించిరి. దుర్యోధనుని వాడి అయిన బాణములు శ్రీకృష్ణ భగవానుని చేతిలో ఉన్నట్టి చెర్నాకోలను భగ్నము చేయటతో అది ముక్కలై చేతిలో నుండి నేలపడిపోయెను. దానితో ఉగ్రుడైన అర్జునుడు ప్రతీకారముగా శరవృష్టిని కురిపించెను. ఏమైనను అవి దుర్యోధనునికి గుచ్చుకున్నట్టుకు బదులుగా అతని అభేద్యమైన కవచమును స్పృశించి క్రింద పడుతుండెను. అర్జునుడు పదే పదే అసంఖ్యాకముగా శరవృష్టిని కురిపించెను. అయినను అవి అతని కవచమును తగిలి తిరిగి వెనక్కు పడిపోసాగెను. అది చూసిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ఆశ్చర్యపోయెను: అర్జున, ఇది ఏమి అద్భుతము! నీ బాణములు పనిచేయకుండెను. నీ గాంధీవపు సామర్థ్యము నశించిన, లేక నీ బాహువుల శక్తిని కోల్పోయినవా? అందుకు అర్జునుడు ఇట్లు బదులిచ్చెను: హే కృష్ణ, నీవు భూత భవిష్యత్ మరియు వర్తమానాలను ఎరిగిన వాడవు. అందుచేత నేను విఫలమొకటలోని కారణములను ఎందుకు అడుగుతుంటివి? బహుశా దుర్యోధనుడు ద్రోణుని దివ్య కవచమును పొందినట్లుగా ఉండెను. అది ఇంద్రుని వజ్రాయుధమును కూడా త్రిప్పికొట్టగలదు. ఏమైనను విచారింపనవసరము లేదు. ఎందుకనగా దుర్యోధనుడు దీనిని ఒక స్త్రీ వినియోగించినట్లుగా కూడా దీనిని వినియోగించుటను ఎరుగడు. కృష్ణ, చింతింపరాదు. అతడు ఈ దివ్య కవచమును ధరించినను నేను అతడిని నాశనము చేసదనని విశ్వసించుము. అట్లు పలికిన అర్జునుడు దుర్యోధనుడిపై కొన్ని బాణాలను ఎక్కుపెట్టి ప్రత్యేక మంత్రాలను అభిమంత్రిస్తూ విడిచెను. దూరము నుండి అది గమనించిన అశ్వత్థామ వెంటనే అవి అర్జునుని విల్లు నుండి విడవకముందే వాటిని విరిచివేసెను. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యమునకులోనే శ్రీకృష్ణ భగవానునితో ఇట్లనెను: కృష్ణ, ఈ దివ్యాస్త్రమును నేను మరోసారి ప్రయోగింపలేను. అట్లు చేసినతో అది ప్రత్యర్థిని విడిచి నన్ను నాశనమును చేయును. మరోవైపు దుర్యోధనుడు నిర్భయముగా తన బాణాలను కృష్ణార్జునుడిపై వర్షింపగా అది చూచి కౌరవ యోధులు హర్షధ్వానాలు చేస్తూ అతడిని ప్రోత్సహిస్తుండిరి. అప్పుడు అర్జునుడు జాగ్రత్తగా దుర్యోధనుని పరీక్షించెను. కాని ఆ కవచము దుర్యోధనుని శరీరమంతటా కప్పబడి ఉండెను. దానితో కలత చెంది చివరకు దుర్యోధనుని అశ్వాలను మరియు రథసారథిని సంహరింపదలచెను. చివరకు అతని విల్లుతో పాటు అతని చేతిని రక్షిస్తున్నట్టు చేతి గొడుగును భగ్నము చేసెను. తరువాత అర్జునుడు దుర్యోధనుని రథమును చిన్న చిన్న శకలాలుగా ధ్వంసము చేసెను. రక్షణ లేనట్టి అతని చేతిని తన బాణాలతో బాధించెను. అనేక కౌరవ యోధులు అపాయములో గల తమ రాజును రక్షింపదలచుటతో వారిని అర్జునుడు వందలాదిగా సంహరించసాగెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో: ఓ కుంతీపుత్ర, నేను నా పాంచజన్యమును పూరిస్తుండగా నీ శరవృష్టిని కొనసాగింపుము అని చెప్పెను. పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు తన పాంచజన్యమును పూరించుటతో దాని ధ్వని మరియు అర్జునుని గాంధీవ ఝుంకారములు ధ్వని శక్తివంతమై దానిని వినిన కౌరవ యోధులందరూ నేలపై పడిపోగా అర్జునుడు ఆ అవకాశమును తీసుకుని సులువుగా జయద్రథుని సమీపించెను. అప్పుడు భూరిశ్రవుడు, కర్ణుడు, వృషసేనుడు, కృప, శల్య మరియు అశ్వత్థామ అర్జునుడిని అడ్డగించుటతో వారి నడుమ పోరు చెలరేగెను. కొన్ని క్షణాలలో దుర్యోధనుడు కూడా వారితో కలిసెను. యుద్ధము భయంకర రూపము దాల్చెను. అర్జునుడు 2 సార్లు శల్యుని విల్లును విరిచెను. దానితో ప్రతీకారముగా భూరిశ్రవుడు శ్రీకృష్ణ భగవానుని చేతిలోని చెర్నాకోలను భగ్నపరచెను. మరోవైపు పాంచాల మరియు పాండవ యోధులు మహారాజు యుధిష్ఠిరుని నాయకత్వములో ద్రోణుడు మరియు అతని సేనతో ఎంత భయంకరముగా పోరాడినగా ఆ పోరాటములో ద్రోణుడు జూదములోని పావు మాదిరిగా అగుపించెను. యుధిష్ఠిరుడు ద్రోణుని తన బాణాలతో బాధింపగా ద్రోణుడు బదులుగా వేలాది బాణాలతో అతని విల్లును విరిచి అతడిని వేలాది బాణాలతో క్రమ్మివేసెను. అది చూచిన వారు యుధిష్ఠిరుడు సంహరింపబడనని భావించిరి. ఏమైనను యుధిష్ఠిరుడు తేరుకుని బలమైన విల్లును అందుకుని ద్రోణుడు విసిరిన బాణాలన్నింటినీ భగ్నపరచగా ఆ అద్భుత పోరును చూచిన వారందరూ ఆశ్చర్యమునకు లోనేరి యుధిష్ఠిర మహారాజు బంగారపు అమ్ముతో చేయబడిన ఒక ఈటెను గట్టిగా గర్జిస్తూ ద్రోణుని వైపునకు విసరగా ద్రోణుడు బ్రహ్మాస్త్రముతో దానిని భస్మము చేసెను. ఆ బ్రహ్మాస్త్రము యుధిష్ఠిరుని వైపునకు దూసుకువచ్చుటతో యుధిష్ఠిరుడు తన
బ్రహ్మాస్త్రముతో దానిని నిర్వీర్యము చేసెను. తరువాత పాండవరాజు ద్రోణాచార్యుని తన 5 బాణాలతో బాధించి అతని పొడుగాటి విల్లును విరిచెను. ద్రోణుడు యుధిష్ఠిరుని పైకి తన గదను విసరగా యుధిష్ఠిరుడు కూడా తన గదను ద్రోణుని పైకి విసిరెను. దానితో ఆ 2 గదలు ఒకదానికి మరొకటి తగిలి కుప్పకూలిపోయెను. ద్రోణుడు దానితో కలత చెంది 4 బాణాలతో యుధిష్ఠిరుని అశ్వాలను వధించి తరువాత అతని విల్లును విరచి అతని రథధ్వజమును భంగపరచి మరో 3 బాణాలు అతని శరీరమును బాధించెను. దానితో నిరాయుధునిగా యుధిష్ఠిరుడు తన రథంపై నుండి క్రిందకు దూకి తన చేతులను పైకెత్తి నేలపై నిలుచి ఉండిపోయెను. ద్రోణుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నట్టుకు అడ్డు వచ్చిన పాండవ యోధులందరిపై శరవృష్టిని కురిపిస్తూ యుధిష్ఠిరుని సమీపించుటకు వెడుతుండెను. ఏమైనను ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుని బంధించుటకు మునుపే సహదేవుడు వచ్చి తన రథంలో యుధిష్ఠిరుని ఎక్కించుకుని దూరముగా వెళ్లిపోయెను. పూర్వం భీముడు అలంబసుని సోదరుడైన బకాసురుని వధించి ఉండెను. దానికి ప్రతీకారముగా ఆ రాక్షసుడు వాయుపుత్రునిపై పగ తీర్చుకునేందుకు భయంకర రూపమును దాల్చి అతడిని తనతో యుద్ధము చేయవలసినదిగా సవాలు విసిరెను. ఆ రాక్షసుడు భీముని సమీపించి తన బాణాలతో తీవ్రముగా గాయపరచుటతో ఆ దాటికి భీముడు స్పృహ తప్పి తన రథములో పడిపోయెను. భీముడు త్వరలోనే స్పృహ నుండి తేరుకుని తీవ్ర క్రోధముతో ఆ రాక్షసుని శరీరమును పూర్తిగా బాణాలతో నింపివేసెను. అలంబసుడు అదృశ్య రూపమున ఆకాశం నుండి అనేక బాణాలను భీమునిపై వర్షింపసాగెను. దానితో భీముడు ప్రతీకారముగా ఆ రాక్షసునిపై అనేక బాణాలను ప్రయోగింపగా వాటిని భరింపలేని ఆ రాక్షసుడు రథమును అధిరోహించి తిరిగి ప్రత్యక్షమయ్యెను. అటు పిమ్మట అలంబసుడు వివిధ రూపాలను ధరిస్తూ కొన్నిసార్లు నేలలోకి ప్రవేశిస్తున్నట్లుగా మరికొన్నిసార్లు ఆకాశములో ఎగురుతున్నట్లుగా తన ఆయుధాలను వర్షిస్తూ పాండవ యోధులను వధిస్తున్నట్లుగా ఉండెను. ఈ మాయాజాలమును చూచిన కౌరవ యోధులు హర్షధ్వానాలు చేయగా దానిని సహింపలేని భీముని కన్నులు క్రోధముతో రగిలిపోయెను. అప్పుడు భీముడు త్వస్త్రి అనే అస్త్రమును ప్రయోగించి వేలాది బాణాలను సంధించెను. ఈ అద్భుతమైన అస్త్రము కౌరవ సైనికులను అసంఖ్యాకమునుగా వధించుటయే కాకుండా ఆ రాక్షసుని మాయభ్రాంతిని అంతమొందిస్తూ అతడిని తీవ్రముగా గాయపరచెను. శరీరమంతటా బాణాలు గుచ్చుకునగా యుద్ధము నుండి వెనుతిరిగి ద్రోణుని ఆశ్రయించెను. దానితో పాండవ యోధులు సింహనాదాలు చేసిరి. కొంత సమయం పిమ్మట అలంబసుడు యుద్ధక్షేత్రంలో మరోచోట ప్రత్యక్షమై పాండవ యోధులను తిరిగి వధింపసాగెను. ఘటోత్కచుడు అక్కడకు చేరుకుని అతనిపై దాడి చేయగా ఇరువురు అసురుల నడుమ భీకర ద్వంద్వపోరు చోటు చేసుకును. ఇరువురు అసురులు తమ పోరాటములో మాయలను ప్రదర్శించిరి. కాని వారిరువురు ఒకరు మరొకరి మాయాభ్రాంతులను నాశము చేయసాగిరి. దానితో ఘటోత్కచుడు గాని అలంబసుడు గాని ఎవరునూ పైచేయి సాధింపలేకపోయిరి. భీముడు అనేక పాండవ వీరుడితో అలంబసునిపై దాడి చేయగా ఆ రాక్షసుడు వారందరికీ వీరోచితముగా బదులిచ్చెను. కాని త్వరలోనే వారందరూ అతనిని చుట్టుముట్టుటతో అతని శరీరమంతయు గాయముల పాలయ్యెను. దానితో అతడు శక్తిహీనుడయ్యనని గమనించిన ఘటోత్కచుడు ఎట్టి ఆలస్యము లేకుండా అతడిని వధింపదలుచుకుని తన రథంపై నుండి క్రిందకు దూకెను. అలంబసుని రథంపై నుండి క్రిందకు ఈడ్చి తన 2 చేతులతో అతనిని పైకెత్తి అనేకమార్లు గిరిగిరా త్రిప్పుతూ నేలకేసి బలముగా బాదుటతో అతని ఎముకలన్నీ చూర్ణములై ప్రాణాలు విడిచెను. ఆ భయంకర రాక్షసుని ద్వారా ఎంతో సమయముగా బాధింపబడిన పాండవ యోధులు ఈ దృశ్యమును చూసి సంతోషముతో తమపై వస్త్రాలను గాలిలో ఊపుతూ సింహనాదాలు చేస్తూ భీముని వీరపుత్రుడైన ఘటోత్కచుని మనస్ఫూర్తిగా అభినందించిరి. మరోవైపు ద్రోణుడు మరియు సాత్యకి పోరాడుతుండిరి. ఏమైనను ద్రోణుని నిరంతర శరవృష్టితో బాధింపబడుతున్నట్టి యదువీరుడు ధైర్యం కోల్పోయి పిమ్మట ఏమి చేయవలనని సందిగ్ధతలో చిక్కుకొనెను. అది చూచిన కౌరవ వీరుడు సింహనాదాలు చేయుటతో దృష్టధ్యుమ్నుడు మరియు భీముడు ద్రోణుడిపై భయంకరముగా దాడి చేస్తూ సాత్యకిని రక్షింపదలచిరి. పుణ్యాత్ముడైన గృహస్థుడు తన అతిథులను ఆహ్వానించున్నట్లుగా ద్రోణుడు పాండవ యూదులందరినీ ఆనందముగా ఎదుర్కొంటూ ఆ భీకర పోరులో అతడు పాంచాల రాజ్యమునకు చెందిన 25 మహారథులను వధించెను. నిజమునకు ద్రోణుడు భయంకరముగా పోరాడుతూ శత్రు సైనికులను అసంఖ్యాకముగా సంహరిస్తున్నట్టుతో అతడిని ఎవరూ సమీపింప సాహసింపలేకపోయిరి. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుడి పాంచజన్య శంకరాథమును వినెను. కాని కౌరవుల అరుపుల వలన అర్జునుని గాంధీవ ఝూంకారం అతడికి వినిపడలేదు. దానితో అర్జునుడు ప్రమాదములో చిక్కుకునని భావించి స్పృహ తప్పిపడిపోయెను. పిమ్మట అతడు తేరుకుని సాత్యకిని సమీపించి ఇట్లు వేడుకునను. ఓ సాత్యకి, శ్రీకృష్ణ భగవానుడి తరువాత నీవే మాకు ఆశ్రయము. దయచేసి అర్జునుని వద్దకు వెళ్ళి అతనిని కాపాడుము. నీవు మా శ్రేయోభిలాషివి మరియు అర్జునుని ప్రియ శిష్యుడవు. నిజమునకు నీవు శక్తి సామర్థ్యాలలో అతనికి సమానుడవు. కనుక నీకంటెను ఈ బాధ్యతను సమర్థవంతముగా నెరవేర్చగల వారెవ్వరూ ఉండరు.
అందుకు సాత్యకి ఇట్లు జవాబిచ్చెను. యుధిష్ఠిరా, నేనెల్లప్పుడూ మీ ఆదేశాలను నెరవేర్చుటకు సంసిద్ధుడను. అంతేకాకుండా అర్జునుని కొరకు నేనేదైనను చేయగలను. ఏమైనను కృష్ణార్జునులు నిన్ను రక్షించమని నన్ను ఆదేశించి ఉండిరి. నిజమునకు ఇట్టి హామీని పొందిన పిమ్మటనే వారు జయద్రథుని సంహరించుటకు బయలుదేరిరి. ఓ రాజా, అర్జునుడు ఆపదలో ఉండినని భావింపరాదు. ఎందుకనగా ఈ సృష్టిలోని చరాచర జీవులు ఏకమై ఎదిరించినను అర్జునుడు వారిని ఎదుర్కొనగలడు. ఏమైనను హృదయములో అసహనము చేత భీముడు మరియు ఇతర పాండవ యోధులు తనను ద్రోణుని నుండి రక్షించుటకు సరిపోవునని యుధిష్ఠిరుడు పదే పదే కోరెను. తరువాత సాత్యకి ఎలా అర్జునుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు కూడా యుధిష్ఠిర మహారాజు ఆదేశాలను శిరసావహించుదురో స్మరించెను. చివరకు వెనకాడుతూనే అందుకు అంగీకరించెను. సాత్యకి ముందుగా దారుకుని సోదరుడైన తన సారథిని తన రథమును మరియు అశ్వాలను సిద్ధపరచమని ఆజ్ఞాపించెను. సాత్యకి కౌరవ యోధులను దాటుకుంటూ ముందుకు వెడుతుండగా ద్రోణుడు అతడిని అడ్డగించెను. సాత్యకితో ద్రోణుడు ఇట్లు సవాలు చేసెను. యుయుధన, అనగా సాత్యకి, నీ గురువు అర్జునుడు నాతో యుద్ధము చేయుటను మానుకొని వెళ్ళెను. నాతో యుద్ధము చేసినతో తప్పక వధింపబడదువు. అందుకు సాత్యకి, ద్రోణ, నీతో పోరాడే సమయమును వృధా చేయుట కంటెను యుధిష్ఠిరుని ఆదేశమును నెరవేర్చుట ఉత్తమము. శిష్యుని కర్తవ్యము గురువు నడిచిన మార్గములో ముందుకు వెళ్ళుటయే. అందుచేత అర్జునుడు చూపిన మార్గములోనే నేను వెడుతుంటిని అని తెలివిగా పలికెను. ఈ విధముగా పలికి సాత్యకి ద్రోణుని దాటుకుంటూ కౌరవ సైన్యమును ఛేదిస్తూ ముందుకు వెళ్ళసాగెను. తరువాత కృతవర్మ సాత్యకిని అడ్డగించెను. అతడిని తీవ్రముగా గాయపరిచి అతని విల్లును సగముకు విరిచెను. సాత్యకి శాంతముగా మరో విల్లును అందుకుని అతని సారథిని వధించుటతో సారథి లేని గుర్రాలు మార్గనిర్దేశము లేకుండా రణరంగం నుండి కృతవర్మను దూరముగా తీసుకువెళ్ళెను. చివరకు కృతవర్మ ఏదో విధముగా పగ్గాలను పట్టుకుని వాటిని నియంత్రించులోగా సాత్యకి ఎంతో దూరం ముందుకు వెళ్లి ఉండెను. మరోవైపు ద్రోణుడు సాత్యకిని వెనుక నుండి వెంబడించగా యుధిష్ఠిరుడు మరియు భీముడు ముందుకు వెళ్లి అతడిని అడ్డుకునిరి. కృతవర్మ సాత్యకిని వెంబడించు కోరికను విడిచి ఎదుటకు వస్తున్నట్టు పాండవ యోధులతో తలపడెను. ఆ విధముగా వారి నడుము ఘోరమైన పోరు నెలకొనగా కృతవర్మ తన బాణాలతో భీముని విల్లును విరిచి అతడిని తీవ్రముగా గాయపరచుటతో భీముడు తీవ్రముగా కంపిస్తూ తన రథముపై నిశ్చేష్టుడై నిలుచుండిపోయెను. అప్పుడు యుధిష్ఠిరుడు భీముడిని రక్షింపవలసినదిగా తన సైన్యమును ఆజ్ఞాపింపగా వారందరూ కృతవర్మను అడ్డుకునుటతో కృతవర్మ వారందరినీ గాయపరుస్తూ శిఖండి విల్లును విరిచెను. ప్రతీకారముగా శిఖండి తన ఖడ్గమును తీసి కృతవర్మపైకి విసురుటతో అది అతని విల్లును సగమును విరిచెను. ఏమైనను కృతవర్మ మరొక విల్లును చేతపట్టుకుని శిఖండిపైకి దాడి చేసెను. కొంత సమయము వరకు వారిరువురి నడుమ తీవ్రమైన పోరు నెలకొనెను. చివరకు కృతవర్మ తన బాణాలతో శిఖండుని తీవ్రముగా గాయపరచెను. దానితో అతడు ధనుర్బాణములను జారవిడిస్తూ రథములోని స్పృహ కోల్పోయెను. అప్పుడు సారథి శిఖండిని యుద్ధక్షేత్రము నుండి దూరముగా తీసుకువెళ్లగా కృతవర్మ పాంచాల సైనికులను సంహరిస్తూనే ఉండెను. దీనిని సహింపలేని సాత్యకి వెనుదిరిగి కృతవర్మను ఎదుర్కొనగా భీకర పోరు చోటు చేసుకొనెను. దానితో అతని విల్లును విరిచి అశ్వాలను వధించెను. ఆ విధముగా సాత్యకి ముందుకు వెడుతూ ఒక విశాలమైన గజ సైన్యమును ఎదుర్కొనెను. అటు పిమ్మట ఆ ఏనుగులను చెల్లాచెదరు చేసి ఊచకోత కోస్తుండగా మగధరాజైన జలసంధుడు తన భారీ ఏనుగును అధిరోహించి సాత్యక విల్లును విరిచి తన బాణాలతో తీవ్రముగా బాధించెను. సాత్యకి శాంతవదనములతో మరొక విల్లును అందుకుని జలసంధుని విల్లును విరిచెను. దానితో జలసంధుడు ఒక వాడి అయిన ఈటెను విసురుటతో అది సాత్యక యొక్క ఎడమ చేతిలో గుచ్చుకొనెను. ఆగ్రహముతో సాత్యకి అనేక బాణాలతో బాధించుటతో జలసంధుడు తన ఖడ్గమును సాత్యకపైకి విసిరి అతని విల్లును సగమునకు విరిచెను. సాత్యకి మరొక విల్లును అందుకుని జలసంధుని 2 భుజాలను ఖండించి చివరకు అతని తలను మొండెము నుండి వేరు చేసెను. వారి నాయకుడు వధింపబడుటను చూచిన మగధ సైనికులు ప్రాణభీతితో అన్ని దిక్కులకు పారిపోతుండగా సాత్యకి ఎట్టి అడ్డు లేకుండా ముందుకు కొనసాగెను. ద్రోణుని ఆధ్వర్యములో ధార్తరాష్ట్రుడు సాత్యకిని అడ్డగింపగా ఇరువురి నడుమ భీకర పోరు నెలకొనెను. సాత్యకి దుర్యోధనునిపై దాడి చేస్తూ అతని విల్లును విరిచి అశ్వాలను మరియు సారథిని వధించెను. దుర్యోధనుడు చిత్రసేనుని రథమునెక్కి తప్పించుకొనగా కృతవర్మ సాత్యకిని అడ్డగించెను. కానీ త్వరలోనే అతడు కూడా సాత్యకి దాడికి తట్టుకోనలేక అతని రథము పైననే స్పృహ తప్పి పడిపోయెను. అర్జునుని చేరుకోవాలనను ఆతృతతో తన పోరాటమును మరింతగా పొడిగింపక ముందుకు వెళ్లబోతుండటతో ద్రోణుడు మరోసారి అతడిని అడ్డగించెను. ద్రోణుడు వెంటనే సాత్యకి సారథిపై తన బాణములతో దాడి చేయుటతో అతడు స్పృహ కోల్పోయెను. దానితో సాత్యకి రథపగ్గాలను తన చేతిలోకి తీసుకుని అదే సమయంలో పోరాటమును కొనసాగిస్తూ ద్రోణుని సారథిని వధింపగా సారథి లేని అశ్వాలు మార్గనిర్దేశము లేక దూరముగా రథమును ఈడ్చుకుపోయెను. అదే సమయంలో సాత్యకి యొక్క సారథిని తేలుకొనగా ఆ యుధువీరుడు ముందుకు కొనసాగుతూ కాంబోజులు, మ్లేచ్చులు, శకలు మరియు ఇతర కిరాతక యోధులు అడ్డగించిరి. సాత్విక వారందరినీ ఓడిస్తూ ముందుకు వెడుతుండగా వెనుక నుండి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇతర ధార్తరాష్ట్రులు తనను వెంబడిస్తూ తనను అధిగమింప ప్రయత్నిస్తుండిరని గమనించెను.
అప్పుడు సాత్విక తన సారథి రథమును నెమ్మది చేయవలసినదిగా ఆజ్ఞాపించి వారితో యుద్ధముకు సిద్ధమయ్యెను. కౌరవ యోధులు తనపై దాడి చేయగా సాత్విక త్వరలోనే 300 అశ్విక సైనికులను, 400 ఏనుగులను మరియు అసంఖ్యాకముగా పదాతి సైన్యమును వధించెను. పిమ్మట దుశ్శాసనుడు కేవలం రాతి బండలతోనే పోరాడే కొండజాతి యోధులను సాత్వికపై దాడి చేయమని ఆదేశిస్తూ, యదువీరుడు ఈ రకమైన యుద్ధంలో అనుభవం లేని వాడిని చెబుతూ వారిని ప్రోత్సహించిరి. దానితో వారు అతనిపై దాడికి చేతులతో పైకెత్తిన రాతి బండలతో చుట్టుముట్టగా సాత్విక వారి రాళ్లను తన బాణాలతో ముక్కలు చేసేందుకు కాకుండా దాదాపు 500 మంది చేతులు తెగి మరణించినట్లుగా చేసెను. మరికొంతమంది తమపై పడిన రాళ్ల క్రింద నలిగిపోయిరి. మిగతా వారు ప్రాణభీతితో పరిగెత్తుతూ సాత్విక తన బాణాలతో వారిని వేలాదిగా వధిస్తూ వారు తనపై విసురుటకు ప్రయత్నిస్తున్న రాళ్లను గాలిలోనే ఖండించెను. సాత్విక కౌరవ సైన్యమును రూపుమాపుటను చూచిన ద్రోణుడు యదువీరుని ఎదిరింపవలెనా, లేక కౌరవ సైనికులను సంహరిస్తున్నట్టే పాండవ మరియు పాంచాల యోధులను ఎదురించుటకు వెళ్ళవలెనా అని యోచింపసాగెను. నిజమునకు అతడు ఇలా ఆలోచించు సమయములోనే సాత్విక పారిపోతున్నట్టి కురు సైన్యమును వెంబడించుటను గమనించెను. దుశ్శాసనుడు భయముతో పారిపోవుటను గమనించిన ద్రోణుడు పారిపోతున్నట్టి సైనికులను నిలువరించే ఉద్దేశముతో దుశ్శాసనుని కఠినముగా మందలించెను. ఓ వీరుడా, పూర్వం ద్రౌపదిని క్రూరముగా అవమానిస్తూ, ఓ పాంచాలి, నీ భర్తలు జూదములో ఓడినందున వారు చచ్చిన వారితో సమానము. అందుచేత ఎట్టి సంకోచము లేకుండా నీ భర్తలను త్యజించి నీ పాతివ్రత్యముతో దుర్యోధనుని దాసీవి కమ్ము అని పలికితివి. ఓ దుశ్శాసన, పాండవుల సమక్షములో అట్టి సాహస వాక్కులను పలికిన నీవిప్పుడు కేవలం సాత్విక దాడిని చూచి ఎలా పారిపోతుంటివి? నీవు పోరాటమును నివారింపదలచినతో వెంటనే పాండవులను ఆశ్రయించి వారి రాజ్యమును వారికి తిరిగి అప్పగించి వారితో సత్సంబంధాలను కొనసాగించమని మందలించెను. ద్రోణుని పలుకులను వినబడనట్లుగా నటిస్తూ తన సైన్యమును సాత్వికమున్నట్టి ప్రదేశమునకు వెంటనే తీసుకువెళ్ళెను. అప్పుడు ద్రోణుడు పాంచాల యోధులను ఎదుర్కొంటూ అసంఖ్యాకముగా వారి నాయక యోధులను సంహరింపసాగెను. దృష్టోద్యుమ్నుడు అడ్డగిస్తూ అతడిని ఎదుర్కొనెను. దృష్టోద్యుమ్నుడు మిక్కిలి క్రోధముతో ద్రోణాచార్యుని బాధింపగా అతడు తన రథంపై స్పృహ తప్పి పడిపోయెను. ఈ సువర్ణావకాశమును వినియోగించుకున్నట్టుకు దృష్టోద్యుమ్నుడు తన విల్లును పక్కన పెట్టి చేతిలో కత్తితో తన రథంపై నుండి ద్రోణుని రథములోకి దూకెను. అదివరకే ద్రోణుడు తేరుకుని శరవృష్టిని కురిపించెను. ప్రాణాలతో ముంచెత్తబడిన దృష్టోద్యుమ్నుడు ద్రోణుడు రథంపై నుండి తిరిగి తన రథములోకి వెంటనే దూకెను. ఆ తరువాత జరిగిన పోరులో ద్రోణుడు దృష్టోద్యుమ్నుని సారథిని సంహరింపగా రథాశ్వములు అతని రథమును యుద్ధరంగము నుండి మరో వైపునకు ఈడ్చుకుపోయెను. ద్రోణుని ఆదేశముతో దుశ్శాసనుడు అనేక కౌరవ యోధులు తోడురాగా సాత్వికపై దాడి చేసెను. సాత్విక శరవృష్టితో కౌరవ యోధులందరినీ చెదరగొట్టగా దుశ్శాసనుడు మాత్రమే యదువీరునితో పోరాడుతూ స్థిరముగా నిల్చుండెను. సాత్విక దుశ్శాసనుని కంటెను శక్తిశాలి అయినందున దుశ్శాసనుడు త్వరలోనే గాయపడెను. ఇది చూచి దుర్యోధనుడు 3000 త్రిగర్త యోధులను తన సోదరునికి సహాయముగా పంపగా సాత్విక గొప్ప పోరాట పటిమతో 500 సంసప్తకులను సంహరింపగా ఇతరులు పారిపోయి ద్రోణుని చెంత చేరిరి. సాత్విక అర్జునుని వైపునకు వెళ్ళునంతలో దుశ్శాసనుడు తిరిగి అతడిని యుద్ధమునకు ఆహ్వానించెను. మరొకసారి సాత్విక వెనుదిరిగి మొదట దుశ్శాసనుని రథసారథిని అశ్వాలను హతమార్చి అతని రథము యొక్క ధ్వజమును విరిచి తన వాడి బాణాలతో దుశ్శాసనుని ఎదను బాధించెను. దుశ్శాసనుడు తన రథము నుండి దిగగా త్రిగర్త యోధుడు ఒకడు అతడిని దూరముగా తీసుకువెళ్ళెను. ఈ సమయములో సాత్విక అతడిని సులువుగా వధింపగలిగినను ధార్తరాష్ట్రులందరినీ వధించుదును అనే భీముని ప్రతిజ్ఞను గుర్తు చేసుకుని అలా చేయలేదు. మహారాజు యుధిష్ఠిరుడు, భీముడు మరియు దృష్టోద్యుమ్నుడు పాండవ వీరులతో కౌరవ సైన్యంపై భారీ దాడి చేసి సాత్వికి మరియు అర్జునుని ఒత్తిడిని తగ్గింపదలచిరి. అది గమనించిన దుర్యోధనుడు అట్టి దాడిని ఎదుర్కోదలచి పాండవ సైనికులను ఛేదిస్తూ ప్రతీకారంతో నిర్భయముగా సంహరింపనారంభించెను. యుధిష్ఠిరుడు, భీముడు మరియు ఇతర పాండవ యోధులు అతడిని త్రిప్పికొట్టుటకు ప్రయత్నింపగా కౌరవరాజు వారందరినీ సమర్థవంతముగా ఎదుర్కొంటూనే వందలాది పాండవ సైనికులను సంహరింపసాగెను. మహారాజు యుధిష్ఠిరుడు దుర్యోధనుని విల్లును విరిచెను. కానీ అతడు తన బాణాలతో దుర్యోధనునిపై దాడి చేసినను అతని దివ్య కవచము చేత అతని బాణాలు కవచమును స్పృశించి తిరిగి కింద పడిపోసాగెను. అసమాన శక్తి సామర్థ్యాలతో ద్రోణుడు దుర్యోధనుని సహాయమునకు వచ్చి 85 సంవత్సరాల వృద్ధుడైనను 16 సంవత్సరాల యువకునికి వలె యుద్ధరంగము సమస్తము తానైనట్లుగా శిశుపాలుని పుత్రుడైన దృష్టకేతు, జరాసంధుని పుత్రుడైన సహదేవ, దృష్టద్యుమ్నుని పుత్రుడైన క్షత్రధర్ముని సంహరించెను. ద్రోణ మరియు పాండవ సైనికుల నడుమ యుద్ధము తీవ్రమగటతో యుధిష్ఠిరుడు అర్జునుని మరియు సాత్విక ప్రాణాలను గుర్చి భీతెల్లెను. ఆ ఇరువురి వీరులను చూడకపోవటయే కాకుండా అర్జునుని గాంధీవ జూంకారములు కూడా వినపడకపోవటతో తీవ్ర వేదనకు గురయ్యను. యుధిష్ఠిరుడు ప్రధానముగా ఎట్టి తోడు లేకుండా పోరుకు పంపినందుకు తానే సాత్వికకి బాధ్యుడేనని భావించెను. ఇట్టి తన అనుచిత నిర్ణయము చేత ఎదుర్కొనబోయే విమర్శలకు భయపడసాగెను.
భీముని సమీపించి తన భయమును ప్రకటించెను. దానితో భీముడు యుధిష్ఠిరుని స్వాంతనపరచుట కొరకై తాను అతని ఆదేశానుసారము ఏదైనను నెరవేర్చుటకు సిద్ధమని హామీనిచ్చెను. సిద్ధమని హామీనిచ్చెను. అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను: భీమా, నీవు వెంటనే బయలుదేరి అర్జునుని మరియు సాత్వికుని వెతుకుము. నీవు వారిని ప్రాణాలతో కనుగొనుచో వెంటనే సింహనాదముతో సూచింపుము. ఆ సమయములోనే శ్రీకృష్ణ భగవానుడి పాంచజన్య శంఖారావమును వినిన యుధిష్ఠిరుడు ఇట్లు ప్రకటించెను: అర్జునుడు మరణించి ఉండుట చేతనే శ్రీకృష్ణ భగవానుడు తన ఆయుధాలను చేతపట్టుకునెను. కృష్ణార్జునుల ప్రమాదములో ఉండకపోవచ్చునని భీముడు ధర్మరాజుకు విశ్వాసమును కలిగించుటకు ప్రయత్నించి యుధిష్ఠిరుడు తన పలుకులతో శాంతపడని నిర్ధారించుకుని అతని నిర్దేశానుసారము వారి కొరకు వెదికి వచ్చేదనని హామీనిచ్చెను. యుధిష్ఠిరుని దృష్టద్యుమ్నుని రక్షణలో పెట్టి బయలుదేరెను. అతడు అట్లు వెడుతుండగా మంగళకరమైన పవనాలు విజయమును సూచిస్తూ వీచసాగెను. ఆ విధముగా గొప్ప ఆత్మవిశ్వాసముతో కౌరవ సైన్యముకు నాయకత్వం వహిస్తూ వ్యూహముఖ ద్వారము వద్ద గల ద్రోణుని సమీపించెను. అర్జునునికి వలె భీముడు కూడా తనను గౌరవించునని భావించెను. ఏమైనను కనీస మర్యాదగా: భీమా, నీ సోదరుడైన అర్జునుడు నా ఆదేశముతో కౌరవ సైన్యములోకి ప్రవేశించెను. ఏమైనను నీవు గొప్ప వీరుడవని భావించినను నీవు ఎన్నటికి నన్ను దాటి వెళ్ళలేవు అని సవాలు చేసెను. కోపోద్రిక్తుడైన భీముడు ఇట్లు జవాబిచ్చెను: ఓ దౌర్భాగ్యపు బ్రాహ్మణుడా! పూర్వం నేను నిన్ను తండ్రికి వలె గౌరవించితిని. కాని ఇప్పుడు నేను నిన్ను నా శత్రువుగానే పరిగణించుదును. నీ పరుషవాక్యాలకు నిన్ను నేను శత్రువుగా పరిగణిస్తుంటిని. ఇట్లు పలికి భీముడు భయంకరముగా తన గదను విసరగా అది ద్రోణుని రథమును, రథసారథిని, అశ్వాలను ధ్వంసము చేసుటతో అతడు తన ప్రాణాలను నిలుపుకున్నటకు రథముపై నుండి క్రిందకు దూకవలసి వచ్చెను. భీముడు కౌరవుల సేనను సంహరింపసాగెను. ద్రోణుడు మరొక రథమును అధిరోహించెను. ధార్తరాష్ట్రుడు భీముని వైపునకు దూసుకు వెళ్లి అతడిని చుట్టుముట్టిరి. దుశ్శాసనుడు తన భయంకరమైన బల్యమును భీముని పైకి విసరగా భీముడు దానిని సులువుగా విరిచి వేసెను. తరువాత ప్రతీకారంతో ధృతరాష్ట్రుని 7 కుమారులను వధించెను. ఇతర ధార్తరాష్ట్రుడు తమ నిరంతర శరవృష్టిని కొనసాగించిరి. భీముడు మరో 4 ధార్తరాష్ట్ర కుమారులను యముపురికి పంపెను. మిగతా వారందరూ అది చూచి పారిపోసాగిరి. ఈ సమయంలో నిజమునొక కౌరవ సైన్యమంతయు వెనుదిరుగుటతో వారిని వెంటాడుతూ భీముడు అనేక సైనికులను సంహరించసాగెను. ద్రోణుడు భీమునితో తలపడుటకు వెనుదిరుగుటతో ఆ ఇరువురు అసమాన వీరుల నడుమ పోరు తీవ్రస్థాయికి చేరుకొనెను. ద్రోణుడు పాండవుల వందలాది సైనికులను వధించెను. భీముడు దానిని చూసి సహించలేక తన రథము నుండి క్రిందకు దూకి ద్రోణుడి నిర్విరామ బాణాలను భరించుటకు కళ్ళు మూసుకుని అతని వైపునకు దూసుకువచ్చెను. ద్రోణుడు కంపిస్తూ భీముని అడ్డగింప ప్రయత్నింపగా వాయుపుత్రుడు విక్రమశాలి అయిన భీముడు ద్రోణుని దాడిని భరిస్తూ రథమును పట్టుకునెను. ద్రోణుడు భయముతో రథముపై నుండి సురక్షితముగా నేలకు దూకగా భీముడు రథమును పైకెత్తి నేలపైకి విసిరి కొట్టుటతో అది మృక్కలయ్యెను. ద్రోణుడు మరొక రథమును అధిరోహింపగా భీముడు కూడా తిరిగి తన రథమును అధిరోహించి అర్జునుని అన్వేషణకు సులభముగా కౌరవ, కాంబోజ మరియు మ్లేచ్ఛ సేనలను దాటుకుంటూ వెళ్ళసాగెను. చివరకు భీముడు సాత్వికిని మన దూరము నుండి చూచి అర్జునుని కూడా చూడవలనను బలమైన కోరికతో ముందుకు వెళ్ళగా ఒక్కసారిగా భీముడు అర్జునుడు యుద్ధము చేస్తూ అగుపించుటతో అతడు బిగ్గరగా గర్జించెను. అది వినిన కృష్ణార్జునుడు కూడా బిగ్గరగా గర్జించిరి. యుధిష్ఠిర మహారాజు భీమార్జునుల గర్జనలను విని వెంటనే ఆందోళన నుండి బయటపడెను. అప్పుడు యుధిష్ఠిరుడు తన మనస్సులో తన శాశ్వత శ్రేయోభిలాషి మరియు రక్షకుడైన శ్రీకృష్ణ భగవానునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలుపుకొనెను. మరోవైపు భీముని ఉత్సాహముతో కూడిన గర్జనలను సహింపని కర్ణుడు ఆగ్రహముగా అతనిపై దాడి చేసేందుకు ముందుకు వెళ్ళెను. వారిరువురి నడుమ భీకర పొరలు ఇరువురు ఒకరిపైనొకరు బాణాలతో బాధించుకోసాగిరి. తరువాత 2 సార్లు భీముడు కర్ణుని విల్లును విరిచి అతని రథసారథిని మరియు అశ్వాలను సంహరించెను. దానితో కర్ణుడు నేలపైకి దూకి వృషసేనుడు తన రథములో కర్ణుడిని తీసుకువెడుతుండటతో భీముడు సింహనాదము చేసెను. అతని సింహనాదమును వినిన పాండవ యోధులు సంతోషముగా తమ శంఖాలను పూరించి దుర్యోధనుడు తమ వేగవంతమైన రథములో ద్రోణుని సమీపించి ఇట్లు ఆగ్రహంతో ఇట్లు పలికెను: ఓ ఆచార్యదేవ, భీముడు, అర్జునుడు, సాత్వికి మన సైనికులను సంహరించి జయద్రథుని సమీపించిరి. కనుక ఎలా నీవు వారిని మన వ్యూహములోకి ప్రవేశించినట్లుగా చేసితివి? మన యోధులందరూ మీ ఇట్టి విచారింపదగినవి లోపమునకు నిన్ను విమర్శిస్తుండురని నీవు ఎరుగుదవా? ఏమైనను జరిగిన దానినంతటినీ మరచి ఇప్పుడు జయద్రథుని రక్షణకు ఏమి చేయవలనో నన్ను ఆదేశించుము. అందుకు ద్రోణుడు ఇట్లు జవాబిచ్చెను: ఓ రాజా, జయద్రథుని రక్షించుటయే మన ప్రథమ కర్తవ్యము. ఏమైనను ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితులకు కారణము నీవు మరియు శకుని యుధిష్ఠిరుని జూదమునకు సవాలు విసురుట అని నేను నీకు గుర్తు చేయదలచితిని. ఆ జూదము నామమాత్రమైన పోటీ కాగా నేడు ఈ యుద్ధము నిజమైన జూదము. దీనిలో జయద్రథుడు పందెము కాగా మరణకారకమైన బాణములే పాచికలు.
దుర్యోధన, నీవు నీ తోటి వీరులను తీసుకొని నీ శక్త్యానుసారము జయద్రథుని రక్షించుము. నేను ఇక్కడి పాంచాల మరియు పాండవ వీరులను పారద్రోలుదును. తరువాత దుర్యోధనుడు అక్కడి నుండి నిష్క్రమించి అర్జునుని రథచక్రాలను రక్షిస్తున్నట్టు యుధామన్యు మరియు ఉత్తమౌతులను సమీపించగా దుర్యోధనుని చూచి అర్జునుని రక్షణ బాధ్యతను తాత్కాలికముగా విడిచి దుర్యోధనునిపై శరవృష్టి కురిపించసాగిరి. ప్రతీకారముతో దుర్యోధనుడు క్రోధముతో యుధామన్యు యొక్క రథసారథిని వధింపగా యుధామన్యుడు కౌరవరాజు సారథిని వధించెను. కానీ దుర్యోధనుడు నిర్భయముగా ఉత్తమౌజుని అశ్వాలను మరియు సారథిని కూడా వధించెను. తన సోదరుని రథమును అధిరోహించిన ఉత్తమౌజుడు దుర్యోధనుని అశ్వాలను వధించి అతని విల్లును విరిచి చివరకు దుర్యోధనుని చేతి తొడుగును ఛేదించెను. మరోవైపు దుర్యోధనుడు తన రథంపై నుండి క్రిందకు దూకి గదను చేతిలోకి తీసుకుని ఇరువురు రాకుమారులపైకి దూసుకు వెళ్ళెను. ఏమైనను దుర్యోధనుడు తమ పైకి వచ్చుటను చూచిన ఇరువురు సోదరులు రథంపై నుండి క్రిందకు దూకగా దుర్యోధనుడు విసిరిన గద వారి రథమును ముక్కలు చేసెను. దుర్యోధనుడు శల్యుని రథమును అధిరోహింపగా ఇరువురు సోదరులు వారి కొరకై తెచ్చిన రథములను అధిరోహించి తిరిగి మరోసారి అర్జునుడి వైపునకు దూసుకువెళ్ళిరి. మరోవైపు కర్ణుడు తిరిగి భీముని ఎదుర్కొనగా కర్ణుని పూర్వాపరాధాలను స్మరిస్తూ భీముడు భయంకరముగా పోరాడుతున్నట్లుగా కర్ణుడు నెమ్మదిగా పోరాడుతున్నట్లుగా అగుపించినను కర్ణుడు త్వరలోనే భీమునిపైకి అనేక బాణాలను విడుచుటతో భీముడు ముండ్ల శలభముఖ వలె అగుపించెను. భీముడు కర్ణుని సారథిని మరియు అశ్వాలను వధించిన పిమ్మట తన వాడి బాణముతో కర్ణుని ఎదలో గుచ్చగా అది అతడిని తీవ్ర వ్యధకు గురిచేసెను. అదే సమయంలో భీమునితో పోరాడుటకు తిరిగి కర్ణుడు మరొక రథమును అధిరోహించి క్రోధముతో తీవ్రముగా పోరాడసాగెను. భీముడు కర్ణుడు ఏ విధముగా ద్రౌపదిని అవమానించినది మరియు తాము అరణ్యవాసమునకు వెళ్ళుటకు మునుపు అతడు ఏ విధముగా తమను అవమానించినది స్మరించెను. నిజమునకు ఈ స్మృతులు అతడిని కదిలించి క్రోధముతో తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉగ్రముగా పోరాడసాగెను. ఇలా కర్ణుడు మరియు భీముడు భయంకరముగా పోరాడుతుండగా ఆ పోరును వీక్షిస్తున్నట్టు వారికి ఇరువురిలో ఎవరూ మేటియో నిర్ధారించుకోలేకపోయిరి. ఏమనను చివరకు భీముడు ఈ ప్రతిస్తంభనకు తెరదించుతూ కర్ణుని విల్లును విరిచి అతని సారథిని వధించెను. అప్పుడు కర్ణుడు భీముని వధించుటకు తీవ్రముగా యత్నిస్తూ ఒక వాడి అయిన బల్లెమును విసురుటతో వాయుపుత్రుడైన భీముడు దానిని గాలిలోనే విరిచివేసెను. తరువాత కర్ణుడు విల్లందుకొనగా వారిరువురు భీకర పోరాటమును కొనసాగిస్తూ కొన్నిసార్లు నవ్వసాగిరి, మరికొన్నిసార్లు గర్జింపసాగిరి, కొన్నిసార్లు పరుష పదజాలముతో నిందించుకునిది, మరికొన్నిసార్లు తమ శంఖాలను గట్టిగా పూరించిరి. భీముడు మరోసారి కర్ణుని విల్లును విరిచి అశ్వాలను మరియు సారథిని వధించెను. భీముని ఈ భయంకరమైన నిరంతర శరవృష్టికి నిశ్చయుడైన కర్ణుడు క్షణకాలం పాటు ఏమి చేయవలనని సందిగ్ధతకు గురయ్యెను. దుర్యోధనుడు ఈ పరిస్థితిని అంతటినీ గ్రహించి తన కనిష్ట సోదరుడైన దుర్జయును కర్ణుని వెంటనే రక్షింపమని ఆదేశించెను. ఏమైనను దుర్జయ అనేక బాణాలను భీమునిపైకి సంధిస్తూ కర్ణుని వైపునకు దూసుకు వెళ్ళగా భీముడు అతడిని మరియు అతని రథసారథిని మరియు అశ్వాలను ఎంతో సులభముగా వధించెను. కర్ణుడు బాధతో కన్నీరు కారుస్తూ దుర్జయుని మృత శరీరం చుట్టూ గౌరవపూర్వకంగా ప్రదక్షిణ చేసి తన కొరకే పంపబడిన మరొక రథమును అధిరోహించెను. కర్ణుడు కొంత స్వాంతన పొంది తిరిగి భీముని ఎదురించసాగెను. భీమునిపైకి అనేక బాణాలతో తీవ్రముగా దాడి చేస్తూ బాధించసాగెను. భీముడు ఒక్కసారిగా తన గదను విసరగా అది కర్ణుని ధ్వజమును విరిచి సారథి మరియు అశ్వాలను వధించెను. దానితో కర్ణుడు రథమును విడిచి చేతిలో విల్లును పట్టుకుని నేలపై నిల్చుండెను. కర్ణుడు మరొకసారి ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుని ఉండుటను చూచిన దుర్యోధనుడు ఈసారి తన మరో సోదరుడైన దుర్ముఖుని కర్ణుడి తన రథములో ఎక్కించుకున్నట్టుకు పంపెను. కర్ణుని రక్షించుటకు దుర్ముఖుడు వచ్చుటను చూచి భీముడు వేగముగా అతడిని దారిలోనే అడ్డగిస్తూ 9 బాణాలతో యముపురికి పంపెను. బాధాతప్తుడైన కర్ణుడు దుర్ముఖుని రథమును అధిరోహించెను. కన్నీళ్లు ప్రవహిస్తుండగా క్షణకాలం యుద్ధమును మానుకొనెను. భీముడు దీనిని అవకాశముగా తీసుకుని కర్ణునిపై బాణాలతో దాడి చేయగా సూతయోధుడు మరో మార్గము లేకపోవటతో తిరిగి మరొక విల్లును అందుకొనెను. ఏమైనను భీముడు తీవ్రముగా గాయపరచుటతో హృదయ విదారతతో అతనికి బలవంతముగా యుద్ధము నుండి వెంటనే పారిపోవలసి వచ్చెను. సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ కురుక్షేత్రంలో జరిగిన విషయాలన్నింటినీ వివరిస్తుండగా ఆ కురువృద్ధుడు అనేక ఇతర విషయాలను వివరింపవలసినదిగా పదే పదే సంజయుని అంతరాయము కలిగించెను. ధృతరాష్ట్రుడు సంజయుని ద్వారా ఎలా ద్రోణుడు, కర్ణుడు మరియు ఇతర గొప్ప కురువీరులు పాండవుల మరియు వారి మిత్రుల చేతుల్లో ఓడిపోవటను వింటూ పదే పదే ఇట్లు ఆశ్చర్యపడసాగెను. సంజయ, పాండవుల అజేయులుగా అగుపిస్తుంటిరి. వీరి చేతిలో నా కుమారులందరూ ఈ భీకర యుద్ధములో నశించిపోదురని దృఢముగా విశ్వసిస్తుంటిని. ఓ నా కుమారుడైన దుర్యోధనుడు కర్ణుని శక్తి సామర్థ్యాలను గొప్పగా ప్రశంసించు మూర్ఖుడు. ఇప్పుడు నేను సూతకుమారుడు పదే పదే భీముని చేతిలో ఓడింపబట్టటను కూర్చి వింటుంటిని. అందుకు సంజయుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, నీవు నీ కుమారుని దుష్కర్మలకు ఇప్పుడు విచారిస్తుంటివి. ఈ ప్రస్తుత మారణకాండకు నీవే మూల కారణము. కుటుంబ యజమానివిగా నీవు వారి దుష్ట ప్రణాళికలను అడ్డగింపకుండా
వాటిని అనుమతించితివి. మరోవైపు ప్రతీకారముతో రగులుతూ తిరిగి వచ్చిన కర్ణుడితో యుద్ధము చేస్తూనే వాయుపుత్రుడు తనపై దాడి చేసిన 5గురు కౌరవులను సంహరించెను. కర్ణుడు తీవ్రముగా కృంగిపోతూ దానికి తానే బాధ్యుడనని భావించెను. ఎట్టి ఉత్సాహము లేకుండా పోరాడుతున్నట్టి కర్ణుని భీముడు తన అనేక బాణాలతో ఎట్టి కనికరము లేకుండా బాధింపసాగెను. భీముడు మరొకసారి కర్ణుని విల్లును విరిచి అతని రథసారథిని అశ్వాలను వధించి విజయోత్సాహముతో నవ్వసాగెను. కర్ణుడు రథము నుండి క్రిందకు దూకి గదను భీమునిపైకి విసరగా భీముడు దానిని తన బాణాలతో ముక్కలుగా ఖండించెను. అతడు నేలపై నుండి వీరోచితముగా పోరాడుతూ భీముని కవచమును ఛేదించెను. క్రోధముతో ఉన్మాది అయిన భీముడు కర్ణునిపై ప్రతీకారముగా తన బాణాలను నిరంతరాయముగా కురిపిస్తూ దాడి చేయుటతో వాటికి తాళలేక కర్ణుడు వెనుదిరిగి యుద్ధరంగం నుండి పారిపోయిను. దుర్యోధనుడు ఇంకను తన 6గురు సోదరులను కర్ణుని రక్షణార్థము పంపగా భీముడు వారందరినీ ఒక్కొక్క బాణముతో వధించెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట కర్ణునికి విదురుని హితబోధ మనస్సులో మెదలాడెను. అయినను మరొక రథమును అధిరోహించి భీమునితో పోరును కొనసాగించెను. భీముడు తన బాణాలతో కర్ణుని కవచమును ఖండింపగా ఇరువురు వీరుల శరీరములో రక్తసిక్తమయ్యెను. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, కృప, అశ్వత్థామ మరియు భూరిశ్రవుడు అందరూ యుద్ధమును విడిచి ఈ ఇరువురు వీరుల అద్భుత పోరాటమును వీక్షింపసాగిరి. భీముడు కర్ణుని బాణాలను విజయవంతముగా ఎదుర్కొనుటను చూస్తున్నట్టు వారందరూ అతడిని ఉత్సాహముగా అభినందించిరి. వికర్ణ మరియు చిత్రసేనునితో కూడిన దుర్యోధనుడు మరో 7గురు సోదరులను కర్ణుని రక్షణ కొరకు వెళ్ళమని ఆదేశించుటతో వెంటనే వారు భీముని చుట్టుముట్టిరి. కాని భీముడు 7 శక్తివంతమైన బాణాలను విడుచుటతో అవి వారి హృదయముల నుండి దూసుకువెళ్లి వారి ప్రాణాలను తీసిన పిమ్మట కూడా అవి అట్లే గాలిలో ఎగురుతుండెను. నిజమునకు ధృతరాష్ట్రుని పుత్రుడు మరియు తనకు ప్రియమైన వికర్ణుని వధింపవలసి వస్తున్నందుకు భీముడు విచారించెను. ఏమైనను భీముడు ధృతరాష్ట్రుని 100గురు పుత్రులను వధించదనని ప్రతిజ్ఞ చేసి ఉన్నందున అట్లు చేయుటకు వెనుకాడలేదు. ఈ అద్భుత కార్యమును నిర్వర్తించి సింహనాదము చేసెను. ఈ గర్జనలు యుధిష్ఠిరునికి ఎంతగానో ఆనందమును కలిగించెను. తన సోదరుడు వీరోచితముగా పోరాడి విజయము సాధిస్తుండెనని అర్థము చేసుకునెను. భీముడు ఇదివరకే 31 మంది సోదరులను వధించి ఉండెను. పశ్చాత్తాపముతో అతడు కూడా విదురుని పలుకులను స్మరించసాగెను. భీముడు కర్ణునితో తిరిగి పోరాడుతుండగా అనేక కౌరవులు వధింపబడుట చేత మిగతా ధార్తరాష్ట్రులు అతని బాణాలు సమీపించినంత దూరములో ఉండి వారిరువురి యుద్ధమును వీక్షింపసాగిరి. భీముడు కర్ణుని ప్రకాశవంతమైన కర్ణకుండలాలను బాణముతో విరిచి అతని నుదుటన మరియు ఎదపై అనేక బాణాలతో తీవ్రముగా గాయపరచెను. కర్ణుడు స్పృహ కోల్పోతూ కన్నులు మూసుకునెను. రథమును ఆనుకొని వాలిపోయెను. ఏమైనను అతడు త్వరలోనే కోలుకుని ప్రతీకారంతో భీముని వైపునకు దూసుకు వెళ్ళెను. భీముడు కర్ణుని విల్లును భగ్నపరచగా మరో విల్లును ఎక్కుపెట్టి కర్ణుడు తన బాణాలను నిరంతరముగా విడుస్తుండటతో అవి ఆకాశములో ఎగురుతున్నట్టి మిడుతల గుంపుగా గోచరించెను. ఏమైనను భీముడు తన బాణాలతో వాటన్నింటినీ నిర్వీర్యము చేయుటే కాకుండా కర్ణుడిపై దాడిని తీవ్రతరము చేయుటతో వారి అద్భుత పోరాట పటిమకు దేవతలు ప్రీతి చెంది ఆకాశం నుండి ఇరువురు వీరులపై పుష్పవృష్టిని కురిపించిరి. కర్ణుడు భీముని 2 అంబుల పొదలను మరియు వింటినారిని త్రుంచివేసెను. భీముడు ఇట్లు నిస్సహాయ స్థితిలో ఉండగా కర్ణుడు భీముని అశ్వాలను వధించి రథసారథిని తన బాణములతో తీవ్రముగా బాధించుటతో ఆ బాధను భరించలేక సారథి తన యజమానిని విడిచి యుధమన్యుని రథమును ఆశ్రయించెను. కర్ణుడు భీముని ధ్వజమును కూల్చెను. వాయుపుత్రుడు ప్రతీకారంతో ఒక బల్యమును తీసుకుని విసురుటతో కర్ణుడు దానిని కూడా గాలిలోనే ముక్కలుగా ఖండించి వేసెను. అప్పుడు భీముడు విరిగిన తన రథమును విడిచి కత్తి మరియు డాలును పట్టుకుని విజయము లేక వీరమరణము వెంటనే సాధింపదలచెను. భీముడు మిక్కిలి క్రోధావేశముతో ముందుకు వెళ్ళగా కర్ణుడు అతని డాలును ఛేదించుటతో తన చేతిలోని కత్తిని కర్ణుని వైపునకు హింసాత్మకముగా విసురుటతో అతని విల్లును విరిచెను. కర్ణుడు మరొక బలమైన విల్లును అందుకుని వేలాది బాణాలను సంధింపగా భీముడు ఒక్కసారిగా భీకరముగా గర్జిస్తూ గాలిలోకి ఎగిరెను. భయకంపితుడైన కర్ణుడు వెంటనే రథము వెనుక దాగుకొనెను. అది చూచి భీముడు అతని వద్దకు దూసుకు వెళ్ళెను. కర్ణుడి రథము యొక్క ధ్వజాస్తంభమును పట్టుకుని అతడు బయటకు వచ్చే వరకు భీముడు నిలిచి ఉండగా హఠాత్తుగా కర్ణుడు వెనుక నుండి చేతిలో విల్లుతో క్రోధముగా బయటకు వచ్చెను. నిరాయుధుడైన భీముడు వెంటనే కర్ణుడు వచ్చుటతో వెనుదిరిగి అర్జునుడు సంహరించిన ఏనుగుల శవాలను ఆశ్రయించెను.
హనుమంతుడు తన చేతిలో గంధమాదన పర్వతమును పట్టుకునినట్లుగా భీముడు అక్కడ పడి ఉన్నట్టి గజమును పైకెత్తి కర్ణుని పైకి విసిరెను. కాని కర్ణుడు తన బాణాలతో దానిని ముక్కలు చేయగా ప్రతీకారముగా తన చేతిలో మిగిలిన ఉన్నట్టి ఏనుగు శరీర భాగమును కర్ణుని పైకి విసిరెను. అప్పుడు భీముడు దారిలో పడి ఉన్నట్టి విరిగిన రథచక్రాలను, అశ్వాల కళేబరాలను లేక చేతికి దొరికిన వాటిని కర్ణుని పైకి విసరగా కర్ణుడు వాటిని తన బాణాలతో ముక్కలుగా ఖండించి వేసెను. చివరకు నిరాశతో తాను బిగించిన పిడికిలతో కర్ణుని వధించుటకు పరిగెత్తగా అంతలోనే అర్జునుడు కర్ణుని సంహరించేదనని చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుని తన నిర్ణయమును మార్చుకొనెను. అట్లే కర్ణుడు కూడా కుంతీదేవికి ఇచ్చిన వాగ్దానమును స్మరించెను. భీముని ప్రాణాలతో విడుస్తూ తన వింటి కొనతో గట్టిగా గుచ్చెను. ఏమైనను భీముడు క్రోధముతో కర్ణుని చేతిలోని విల్లును లాక్కొని దానితోనే తన తలపై బాదెను. దానితో ఆగ్రహించిన కర్ణుడు వ్యంగ్యముగా అపహాస్యము చేస్తూ ఇలా పలికెను: మూతిపై మీసము లేనివాడా, మూర్ఖుడా, తిండిబూత, నపుంసక, ఈ యుద్ధరంగమునకు వచ్చుటకు బదులు నీవు విరివిగా ఆహార పానీయాలు లభించు ప్రదేశముకు వెళ్ళవలసినది. భీముడు పోరాడుతూ మిక్కిలి శక్తిహీనుడయ్యెను. దానితో కర్ణుడు పరుషముగా పలుకుతూ తన విల్లును తిరిగి లాగి మరొకసారి వింటికొనతో గుర్చెను. ఏమైనను భీముడు కూడా వ్యంగ్యముగా అతని పలుకులను ఇట్లు సవాలు చేసెను: ఓ కర్ణ, నేను ప్రస్తుతము నిరాయుధుడను. నీవు ఇప్పుడు పరుషవాక్కులకు విడిచి బాహువులతో పోరాడుము. కర్ణుడు భయముతో ఈ సవాలును తిరస్కరించెను. అదే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని తన సోదరుని సహాయార్థం వెళ్ళవలసినదిగా అర్థించెను. అట్లు తన బాణాలతో కర్ణుడిని బాధిస్తూ అతడిని భీముడి నుండి దూరముగా తరిమి వేసెను. కర్ణుడు తన రథము వైపునకు పరిగెత్తగా అర్జునుడు తన బాణాలతో అతడిని బాధింపసాగెను. అప్పుడు అశ్వత్థామ అడ్డుపడగా అర్జునుని బాణములన్నింటినీ ముక్కలుగా విరిచెను. దానితో ఆగ్రహించిన అర్జునుడు ద్రోణపుత్రుని వైపునకు తిరిగి తన వాడి అయిన బాణాలతో తీవ్రముగా దాడి చేయుటతో అతడు భయముతో వెనుదిరిగిను. దీనికి ముందు కౌరవ సేనను ఛేదించుటకు వస్తున్నట్టు సాత్యకిని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చూపగా అర్జునుడు యుధిష్ఠిరుని రక్షణ భారమును విడిచి వచ్చినందుకు అతడి పట్ల అసంతృప్తికి గురయ్యెను. సాత్విక అనేక యోధులను ఎదుర్కొంటూ మిక్కిలి అలసిపోయెను. అలసట లేకుండా భూరిశ్రవుడు సాత్వికని ఎదురించుటను చూసిన అర్జునుడు ఆవేదనతో ఇట్లు పలికెను: హే కృష్ణ, యుధిష్ఠిరుడు సాత్వికని మన సహాయార్థం ఇక్కడకు పంపి గొప్ప పొరపాటు చేసెను. భూరిశ్రవుడు మరియు సాత్వికి ఇరువురు ఒకరిపైనొకరు నిందారోపణలు చేసుకునగా ఇరువురి నడుమ ఘోరమైన పోరు చోటు చేసుకునెను. త్వరలోనే ఒకరు మరొకరి విల్లును, అశ్వాలను వధించి తరువాత కత్తులతో పోట్లాడసాగిరి. ఇరువురు కత్తులు మరియు డాలులను విరిచి వేసుకుని ద్వంద్వ యుద్ధములకు సిద్ధపడిరి. ఈ భయంకర యుద్ధమును వీక్షిస్తున్నట్టు శ్రీకృష్ణ భగవానుడు: అర్జున, ఎట్టి సహాయము లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సాత్యకిని భూరిశ్రవునితో యుద్ధమునకు నీవు అంగీకరింపరాదు. నీ కొరకై ఇప్పుడు నీ శిష్యుడు కౌరవ సైన్యం అంతటినీ ఛేదిస్తూ ఇక్కడికి వరకు వచ్చెను. అతడు మిక్కిలి అలసి ఉన్నప్పటికీ ఈ రోజు స్వల్ప సమయం పోరులో పాల్గొనిన శక్తివంతుడైన భూరిశ్రవుని ఎదుర్కొంటుండెను. ఇలా కృష్ణార్జునుడు చర్చిస్తుండగానే భూరిశ్రవుడు సాత్వికని నేలపడవేసి జుట్టు పట్టుకుని ఈడవనారంభించెను. ఇలా జుట్టు పట్టుకుని ఈడుస్తూనే ఎదపై తన్ని కత్తి చేత పట్టుకుని ఉండెను. అప్పుడు సాత్విక తన తలను త్రిప్పుతూ పట్టు నుండి విడిపించుకున్నట్టుకు ప్రయత్నిస్తుండగా భూరిశ్రవుడు తన కత్తిని పైకెత్తెను. దానితో శ్రీకృష్ణ భగవానుడు వెంటనే బిగ్గరగా అరిచెను: అర్జున, ఎలాగైనను నీ శిష్యుని రక్షించుకునము. అప్పుడు భూరిశ్రవుడు సాత్వికని చంపకుండా కేవలం ఈడ్చినందుకు అతడిని మనస్సులోనే అర్జునుడు ప్రశంసించెను. ఓ కృష్ణ, నేను జయద్రథునిపై దృష్టి సారించి ఉన్నందున సాత్విక యొక్క అపాయకరమైన స్థితిని గమనించుకుంటుని. ఇప్పుడు నేను చేసే అద్భుత సాహసమును వీక్షించము అని బదులిచ్చెను. అట్లు పలిక అర్జునుడు బాణము వింటిపై సంధించి దానిని చెవి వరకు లాగి విడిచెను. అది గాలిలో ఎగురుతూ వెళ్లి భూరిశ్రవుడు కత్తిని పట్టుకుని చేతిని నరికివేసెను. తన చేయి నేలపడిపోవటను చూచి భూరిశ్రవుడు ఇట్లు అర్జునుడిని నిందించెను: ఓ భరత, నీవు ఇట్లు ఎంతగా నిర్లజ్జుడివైతివి. నీతో కాకుండా ఇతరులతో యుద్ధములో పాల్గొని నా హస్తమును ఖండించుటకు నీకు ఎంతటి ధైర్యము? నీ హేయమైన ఈ కార్యమును యుధిష్ఠిరునికి ఎలా వివరింపగలవు? నీవు ద్రోణుని నుండి అస్త్రశస్త్రాభ్యాసములో ఇదేనా నేర్చుకుంటివి? తరువాత శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశిస్తూ భూరిశ్రవుడు ఇట్లు పలికెను: ఓ యాదవ, అర్జునుని ఇట్టి హేయ కార్యమును బహుశా నీవే ప్రోత్సహించి ఉందువు. అర్జునుని తిరిగి సంబోధిస్తూ: ఓ పాండుపుత్ర, శ్రీకృష్ణ భగవానుడి వంటి నీచుని పలుకుల చేత ఎలా నిర్దేశింపబడితివి అని ఆగ్రహముగా ప్రశ్నించెను. అందుకు అర్జునుడు: ఓ భూరిశ్రవ, నీవు అనవసరముగా మమ్మల్ని దూషిస్తుంటివి. నా కార్యం పూర్తిగా ధర్మబద్ధమైనది. ఎందుకనగా ఒకరికి యుద్ధంలో పోరాడుతున్నప్పుడు తన పక్షములోని మిత్రుల శక్తిపై ఆధారపడక తప్పదు. నిజమునకు ఒకవేళ నేను నా సమక్షంలోనే సాత్విక వదను చూస్తూ నిశ్చేష్టుడనై ఉండినచో అది మిక్కిలి పాపకార్యముగా పరిగణింపబడును. ప్రస్తుత నీ స్థితికి నీవే కారణము. ఎందుకనగా ఇతరుడు నీపై దాడి చేసే విధముగా నీవు ప్రవర్తించితివి. అది వినిన భూరిశ్రవుడు తన ఎడమ చేతితోనే బాణాలతో శయ్యను ఏర్పాటు చేసుకుని ప్రాయోపవేశమును సిద్ధమయ్యెను.
భూరిశ్రవుడు మౌన దీక్షతో పరబ్రహ్మముపై మనస్సును కేంద్రీకరించసాగెను. దానిని చూచిన కౌరవ యోధులందరూ అతని సంకల్పమునకు ప్రశంసిస్తూ కృష్ణార్జునులను దూషింపసాగిరి. ఏమైనను ధార్తరాష్ట్రుడు ఈ విధముగా పలుకుటను అర్జునుడు సహింపలేక ఇట్లనెను. నా సమక్షములో ఏ పాండవ ప్రధాన వీరుడు చంపబడకుండునట్లుగా చూచుకునెదనను నా ప్రతిజ్ఞను మీరు మరచితిరా? నా కుమారుడైన అభిమన్యుడు కవచమును కోల్పోయి ఉన్నప్పుడు మీరందరూ అతడిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఎలా వధించితిరో మరచితిరా? ఈ పలుకులను వినిన భూరిశ్రవుడు సిగ్గుతో తలవంచుకొనెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవునికి తన ఆశీస్సులను ఇట్లు అందించును. వీరయోధుడా, ఎట్టి పశ్చాత్తాపము లేకుండా నీ భౌతిక శరీరమును త్యజించుము. అటు పిమ్మట నా గరుడ వాహనమును అధిరోహించి నీవు నా దివ్య ధామమును చేరుకుందువని అభయమిస్తుంటిని. అదే సమయంలో క్రింద పడిన సాత్యకి నెమ్మదిగా పైకి లేచి దగ్గరలో పడి ఉన్నట్టి ఆ కత్తిని అందుకొనెను. సాత్యకి భూరిశ్రమని సంహరించు ఆలోచనతో అతని వైపునకు వెళ్ళునారంభించెను. అది గమనించిన ఇరుపక్షాలలోని యోధులు అతడిని కఠినముగా విమర్శించసాగిరి. నిజమునకు సాత్విక ఉద్దేశమును గ్రహించిన శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, భీముడు, కృపాచార్యుడు, కర్ణుడు మరియు ఇతర వీరులందరూ అట్టి హేయమైన కార్యమును చేయరాదని వారించిరి. క్రోధావేశముతో ఉన్మాది అయి అందరి పలుకులను నిర్లక్ష్యపరుస్తూ తన కత్తితో భూరిశ్రవుని తలను నిలువుగా చీల్చెను. అది చూచిన కౌరవులందరూ అతడిని తీవ్రముగా మందలించుటతో వారికి సాత్యకి ఇట్లు జవాబిచ్చెను. ధృతరాష్ట్రుని దుష్టపుత్రులారా, మీరందరూ కపటులు మరియు నైతికత లేనిట్టివారు. మీరందరూ ఊకుమ్మడిగా రథము మరియు ఆయుధాలు లేని అభిమన్యుని ఎలా నిర్లజ్జగా వధించితిరో మరచితిరా? చాలా కాలం క్రితం నన్ను ఎవరైనా క్రింద పడవేసి తన్నినచో వారిని వధించెదరని ప్రతిజ్ఞ చేసి తిని. వాల్మీకి ముని ఇట్లు పలికెను. యుద్ధములో శత్రువుకు బాధ కలిగించు ఎట్టి కార్యమునైనా చేయవచ్చును. అందుచేత క్షత్రియ ప్రవర్తన నియమావళి తెలియని మీరందరూ నన్ను అర్థము లేకుండా విమర్శిస్తుండిరి. ఏమైనను కౌరవ మరియు పాండవ పక్షములోని వారెవరును అతనికి బదులు చెప్పకపోయినను మనస్సులో భూరిశ్రవునికి గౌరవమును సమర్పిస్తూ సాత్యకిని ఖండించిరి. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ, సాత్యకి వంటి యోధుడు, ద్రోణుడు, కర్ణుడు వంటి ఇతర గొప్ప యోధులెందరినో ఓడించి అతని కంటెను తక్కువ బలశాలి అయిన భూరిశ్రవుని వంటి యోధుని చేతిలో క్రిందపడి ఎలా నేల ఈడవబడగలిగెను అని ప్రశ్నించెను. అందుకు సంజయుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, ఇది ఎలా జరిగెనో నేను తెలిపెదను. వాసుదేవుని తండ్రి అయిన సూరసేనుడు చంద్రవంశస్థుడు. సూర్యుని మరో పుత్రుడు శని. మహారాజు దేవకుడు తన కూతురైన దేవకికి స్వయంవరం ప్రకటింపగా శని ఆమెను తన సోదరుడైన వాసుదేవునికి ఇచ్చి వివాహం జరిపింపదలచి ఆమెను బలవంతముగా స్వయంవరం నుండి అపహరించెను. సోమదత్తుడు దీనిని సహింపలేక శనితో పోరాడెను. చివరకు ఇలా సగం రోజు గడిచిపోగా వారు ద్వంద్వ యుద్ధము చేస్తున్న సమయంలో సోమదత్తుని శని క్రింద పడవేసెను. శని అతడిని జుట్టు పట్టుకుని ఈడ్చుతూ వేలాది రాజులు చూస్తుండగానే కత్తి దూసి అతని తలపై తన్నెను. శని పిమ్మట అతనిపై జాలి నుండి విడిచిపెట్టెను. కానీ ప్రతీకారంతో రగిలిపోతూ సోమదత్తుడు శివుని గూర్చి తపము చేసెను. శివుడు సోమదత్తుని తపమునకు ప్రీతి చెంది వరమును ప్రసాదించుటకు అతని ఎదుట ప్రత్యక్షమయ్యెను. అందుకు సోమదత్తుడు తనకు శని వంశములోని వారిని ఎవరినైనను వేలాది రాజులు చూస్తుండగా క్రింద పడవేసి తనను తన్నే ఒక కుమారుడిని ప్రసాదించమని కోరెను. శివుడు అతడికి అట్టి వరమును ప్రసాదించి అదృశ్యుడయ్యెను. సోమదత్తుడు కొంతకాలం పిమ్మట భూరిశ్రవుని పుత్రుడిగా పొందగా విధి నిర్దేశానుసారం సినిమనుముడైన సాత్యకిని యుద్ధములో క్రింద పడవేసి తన్నెను. ఈ కారణము చేతనే అజేయుడైన సాత్యకి ఈ సందర్భములు ఇట్టి మిక్కిలి ప్రమాదకర స్థితిలోకి నెట్టబడెను. అటు కురుక్షేత్రములో సూర్యుడు పడమటి కుండలలోకి అస్తమిస్తుండటను గమనించిన అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని జయద్రథుడును ఉన్నట్టి ప్రదేశమునకు త్వరగా రథమును తోలుకుపొమ్మని మరోసారి అర్థించెను. ఏమైనను అర్జునుడు జయద్రథుని వైపునకు దూసుకువెడుతుండగా అనేక శత్రుయోధులు అతడిని అడ్డగింపసాగిరి. ఈ సమయంలో దుర్యోధనుడు కర్ణుని సమీపించి ఇట్లా వేడుకొనెను. మిత్రమా, నీ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రకటింపవలసిన సమయం ఆసన్నమైనది. ఒకవేళ అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుటలో విఫలమైనచో అతడు ఖచ్చితముగా అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగము చేయును. అది తప్పక మనలను విజేతలను చేయును. అందుకు కర్ణుడు ఇట్లు బదులిచ్చును. ఓ దుర్యోధన, నేను భీమునితో యుద్ధము చేసి తీవ్ర గాయాల పాలై మిక్కిలి అలసి ఉంటిని. ఏమైనను నా జీవితమును నీకు ఇదివరకే అర్పించి ఉన్నందున నా శక్త్యానుసారము పోరాడెదను. ఏమైనను ఎవరి వ్యక్తిగత శ్రమ ద్వారా కాకుండా
విధి నిర్దేశానుసారమే విజయము లభించును. అదే సమయంలో భీముడు మరియు సాత్విక సహాయముతో జయద్రథుని సమీపిస్తూ అర్జునుడు అనేక కౌరవ సైనికులను వధింపసాగెను. ఏమైనను దుర్యోధనుడు, కర్ణుడు, కృపుడు, శల్యుడు, అశ్వత్థామ మరియు ఇతర కురుయోధులు సూర్యుడు అరుణవర్ణమును దాల్చగా అర్జునుని సమీపించి చుట్టుముట్టిరి. ఈ సమయంలో కర్ణుడు ఉగ్రముగా పోరాడుతూ అర్జునుడు, భీముడు మరియు సాత్యకిని అడ్డగించెను. అర్జునుడు కర్ణుని అశ్వాలను సారథిని వధింపగా అశ్వత్థాముడు వచ్చి కర్ణుని తన రథములో తీసుకువెళ్ళెను. అనేక గొప్ప వీరులు అర్జునుడిని అన్ని వైపుల నుండి అడ్డగింపగా అతడు ఐంద్రాస్త్రమును ఆవాహన చేసి ఆకాశమంతటిని కాంతివంతమైన బాణాలతో నింపెను. దానితో ఎవరును ఎటు చూడలేకుండిరి. నిజమునకు ఆకాశమంతయు కాంతివంతమైన ఉల్కలతో నిండిపోయినట్లుగా అగుపించెను. ఈ అద్భుత అస్త్ర ప్రభావంతో అనేక కౌరవ యోధులు సంహరింపబడిరి. అర్జునుడు, కర్ణ, అశ్వత్థామ, కృప మరియు ఇతరులను తమ బాణాలతో బారిస్తూ జయద్రథుని సమీపింపసాగెను. నిజమునకు అర్జునుడు తన బాణాలను జయద్రథునిపై సంధిస్తూ సమీపమునకు చేరగలిగెను. దానితో జయద్రథుడు కోపోద్రిక్తుడై తన ప్రత్యర్థిపై దాడి చేయుటకు ముందుకు దూకెను. శత్రువునకు అతి చేరువలో గల అర్జునుడు తన అసమాన శక్తితో జయద్రథుని రథసారథిని తలను నరికి అతని రథధ్వజమును కూల్చెను. సూర్యుడు అస్తమించబోతుండటతో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: అర్జున, జయద్రథుని రక్షిస్తున్నట్టు ఆరుగురు యోధులను మొదట వధింపకుండా నీవు జయద్రథుని సంహరింపలేవు. కానీ అందుకు ఇప్పుడు సమయం లేనందున యోగమాయను ఉపయోగించి సూర్యుడిని కప్పివేసెదను. అది చూచి అందరూ సూర్యుడు అస్తమించరని భావించెదరు. అప్పుడు జయద్రథుడు సంతోషముతో తనను రక్షిస్తున్నట్టు వారి వెనుక దాగకుండా ఎదుటకు వచ్చును. ఆ సమయంలో రక్షణ లేని జయద్రథుని నీవు సూర్యుడు ఇంకనూ అస్తమించలేదని గ్రహించి అతడిని వధింపవలెను. అందుకు అర్జునుడు ఇట్లు బదిలిచ్చును: హే కృష్ణ, నీవు ఆదేశించిన దానిని నేను నెరవేర్చెదను. యోగేశ్వరునిగా పిలువబడే శ్రీకృష్ణ భగవానుడు తన యోగమాయతో సూర్యుడిని కంపివేసి అంతటా అంధకారమును సృష్టించెను. దానితో కౌరవ యోధులందు సూర్యుడు అస్తమించరనే ఆనందముతో అర్జునుడు అగ్ని ప్రవేశము చేసి తన జీవితమును ముగించునని భావింపసాగిరి. ఆనందముగా సూర్యుడు అస్తమించుట వైపునకు చూస్తున్నట్టి జయద్రథుని చూపుతూ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: అర్జున, ఇప్పుడు వెంటనే దుష్ట సింధిరాజు తనను నీ బాణముతో ఛేదించుము. మొదట అర్జునుడు సమీపంలోని కౌరవ యోధులందరినీ తన అసంఖ్యాక బాణాలతో బాధించి తరువాత జయద్రథుని వైపునకు దూసుకు వెళ్ళెను. అట్టి సమయంలో జయద్రథుని రక్షిస్తున్నట్టు వారు క్షణకాలం సందిగ్ధతకు గురైనను ఏమి జరుగుతున్నదో గ్రహించి అర్జునుని అడ్డగించుటకు శరవృష్టినారంభించిరి. ఆ సమయంలో అర్జునుడు మానవాతీతమైన అసాధారణ శక్తి సామర్థ్యంతో ప్రకాశిస్తూ క్షణాలలో వేలాది కౌరవ యోధులను సంహరించెను. అర్జునుడు కర్ణుని విల్లును విరిచెను. శల్యుని సారథిని వధించి వేసెను. కృపాచారుని మరియు అశ్వత్థామను గాయపరిచెను. దుర్యోధనుని మరియు వృషసేనుని తీవ్రముగా బాధించెను. అట్లు అందరినీ కలతకు గురిచేసెను. తదనంతరం తాను చాలా కాలం గంధపుష్పాలతో శ్రద్ధగా పూజించిన ఒక అద్భుత బాణమును తన గాంధీవంపై సంధిస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు కోరెను: అర్జున, సూర్యుడు అస్తమించబోతుండెను. వెంటనే జయద్రథుని తలను ఖండించుము అని ప్రేరేపించెను. శ్రీకృష్ణ భగవానుడు పిమ్మట అర్జునుడికి జయద్రథుని జన్మరహస్యమును ఇట్లు వివరించెను: అర్జున, జయద్రథుని తండ్రి పేరు వృద్ధక్షత్రుడు. జయద్రథుడు జన్మించిన సమయంలో ఆకాశవాణి ఇట్లు పలికెను: ఓ రాజా, ఈ బాలుడు నీ వంశమును ఉద్ధరించు గొప్ప క్షత్రియుడగును. ఏమైనను ఒక గొప్ప యోధుడు యుద్ధములో అతని తలను ఖండించును. ఇట్టి భవిష్యవాణిని వినిన వృద్ధక్షత్రుడు తీవ్ర బాధకు గురయ్యను. ఈ విషయమును గురించి లోతుగా దీర్ఘకాలం ఆలోచించిన పిమ్మట వృద్ధక్షత్రుడు తన బంధువులందరినీ పిలిచి ఇలా ప్రకటించెను: ఎవరైనను యుద్ధములో తన కుమారుని తలను నేలరాల్చినతో వారి తల 100 వ్రక్కలు కాగలదు. అట్లు తెలిపి వృద్ధక్షత్రుడు ఆ శిశువును సింహాసనాధీశుని చేసి కఠిన తపస్సు కొరకే అడవులకేకెను. అర్జున, ఆ వృద్ధక్షత్రుడు ఈ యుద్ధభూమికి కొంత దూరంలో శమంతక పంచక సరస్సు సమీపంలో తపస్సు చేస్తుండెను. అందుచేత జయద్రథుని తల నరికి పిమ్మట నీ దివ్యాస్త్రాలను ఉపయోగించి అతని తండ్రి ఒడిలోనే తన తలపడనట్లుగా చేయవలెను. నీవు అట్టి అద్భుత కార్యమును చేయకున్నచో జయద్రథుని తల నేలపడినంతనే నీ తల కూడా తప్పక 100 వ్రక్కలు కాగలదు. అర్జునుడు తన గాంధీవమును ఎక్కుపెట్టి ప్రకాశవంతమైన అస్త్రమును దివ్యమైన రీతిలో ప్రయోగింపగా అది గాలిలో ఎగురుతూ జయద్రథుని తలను మొండెము నుండి వేరు చేసెను. తరువాత ఆ తల నేలపై పడబోవునంతలోనే వరుస బాణాలతో ఆ తల ఆకాశములో ఎగురుతూ శమంతక పంచక సరోవరం వరకు వెళ్ళినట్లుగా చేసెను. ఆ సమయంలో వృద్ధక్షత్రుడు సంధ్యావందనము చేస్తుండెను కనుక అతడు కళ్ళు మూసుకుని శాంతముగా ధ్యానింపసాగిను. ఒక్కసారిగా జయద్రథుని తల అతని బడిలో పడెను. ఏమైనను శ్రీకృష్ణ భగవానుడి యోగశక్తి మహిమతో వృద్ధక్షత్రుడు ధ్యానములో మునిగి దేనిని గమనించకుండెను. తరువాత అతడు తన ప్రార్థనలను ముగించుకొని యథావిధిగా లేచి నిలుచుండుటతో అతని బడిలోని కుమారుని తెగిన తల నేలపై పడిపోయెను. జయద్రథుని తల నేలను స్పృశించగానే వృద్ధక్షత్రుని తల అతని తపోశక్తి చేత 100 వ్రక్కలయ్యెను.
పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు తన యోగమాయా శక్తిని ఉపసంహరించుకోగా ఒక్కసారిగా అంధకారం తొలగి అస్తమిస్తున్న సూర్యుడు అగుపించెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఉత్సాహముగా తన పాంచజన్య శంఖమును పూరింపగా అది వినిన కౌరవులు శ్రీకృష్ణ భగవానుని యోగశక్తి సహాయముతో జయద్రథుడు వధింపబడనని గ్రహించి భయముతో ఆహాకారాలు చేస్తూ బాధతో కన్నీరు కార్చిరి. అర్జునుడు తన శక్తివంతమైన దేవదత్త శంఖమును పూరింపగా భీముడు తన సింహగర్జనతో అర్జునుడి విజయమును యుధిష్ఠిర మహారాజుకు తెలియజేసెను. యుధిష్ఠిరుడు ఈ శబ్దములన్నింటినీ వినిన పిమ్మట అర్జునుడు జయద్రథుని సంహరించనని నిర్ధారించుకునెను. ఆనంద పారవస్యుడయ్యను. నిజమునకు పాండవ సైన్యమంతయు అర్జునుడి విజయోత్సవ సంబరాలతో మత్తెక్కిపోయి యుధిష్ఠిర మహారాజు నాయకత్వంలో సూర్యుడు అస్తమించినను ద్రోణుడిపై దాడికి దిగెను. మరోవైపు కౌరవులు జయద్రథుని మరణమును చూసిన పిమ్మట మిక్కిలి క్రోధముతో అర్జునుడు కౌరవులను ఎదురిస్తుండగా కృపుడు మరియు అశ్వత్థామ అర్జునుడిని అడ్డగించిరి. అర్జునుడు తన పూర్వపు గురువును మరియు గురుపుత్రుని వధింపవలడని ఉద్దేశము లేకుండా బాణాలను నెమ్మదిగా విడిచెను. కృపాచార్యుడు ఆ బాణముతో కప్పబడి వాటిని తాళలేక మూర్ఛపోయెను. కృపాచార్యుడు మరణించినేమోనని తలచి అతని సారథి అతడిని యుద్ధరంగము నుండి దూరముగా తీసుకుపోయెను. ఆ భయముతో అశ్వత్థామ కూడా పోరాటమును నిలిపివేసెను. కృపాచార్యుడు తన రథములో పడిపోవుటను చూచిన అర్జునుడు కన్నీరు కారుస్తూ, ఓ కృష్ణ, క్షత్రియుని జీవితం ఎంతటి ఘోరము! ఇది ఒక బ్రాహ్మణుని మరియు తన గురువుతో పోరాడుటకు బలవంతము చేస్తుండెను. ఉత్తమ శిష్యులు తమ ఆచార్యులను సత్కరించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నట్లుగా గురువుపై దాడి చేసే నా వంటి దుష్టుడు తప్పక నరకమును చేరుకును. ఇట్లు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు తన విచారమును వ్యక్తపరుస్తున్నట్టి సమయంలోనే కర్ణుడు అతడి వైపునకు దూసుకువస్తుండటంతో సాత్విక యుధిష్ఠిరుడు మరియు ఉత్తమౌజుడు అతడిని అడ్డగించిరి. అప్పుడు అర్జునుడు, కృష్ణ, మన రథమును సాత్వికి రక్షణార్థము కర్ణుని వైపునకు వెంటనే తీసుకువెళ్ళము అనెను. అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదిలిచ్చెను. సాత్విక కర్ణునితో పోరాటకు సరి అయిన జోడే. ఏమైనను అతడు ఇంద్రుడి శక్తివంతమైన అస్త్రమును కలిగి ఉన్నందున అతనితో పోరాడుటకు ఇది సరి అయిన సమయము కాదు. ఓ కుంతీపుత్ర, నిన్ను సంహరించుటకు కర్ణుడు ఆ దివ్యాస్త్రమును ఎంతో కాలముగా పూజిస్తుండెను. ఏమైనను కర్ణునితో పోరుకు త్వరలోనే సమయం ఆసన్నమగునని నీకు హామీనిస్తుంటిని అని పలికెను. వీరిరువురి నడుమ ద్వంద్వయుద్ధము ఆరంభమవ్వగా మిగతా వీరులందరూ తమ పోరాటాలను నిలిపి ప్రేక్షకులుగా వీక్షింపసాగిరి. సాత్విక గంభీరమైన పరీక్షను ఎదుర్కోబోతుండేనని ముందుగానే ఎరిగినట్టు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ భగవానుడు తన రథసారథి అయిన దారుకునితో తన రథమును సిద్ధము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. ప్రస్తుతము కర్ణుడు సాత్వికపై దండెత్తుటకు సిద్ధపడుటతో శ్రీకృష్ణ భగవానుడు తన పాంచజన్య శంఖంపై వృషభరాగమును పూరింపగా దారుకుడు వెంటనే రథములో శ్రీకృష్ణ భగవానుడి ఎదుట ప్రత్యక్షమయ్యెను. అటు పిమ్మట సాత్వికి శ్రీకృష్ణ భగవానుడి రథమును అధిరోహించి కర్ణుడితో యుద్ధమును సిద్ధమయ్యెను. వీరిరువురి నడుమ ద్వంద్వపోరు ఆరంభమగుటతో మిగతా ఇతర వీరులందరూ తమ పోరాటాలను నిలిపి ప్రేక్షకులుగా వీక్షింపసాగిరి. అటు పిమ్మట సాత్వికి యుద్ధము చేస్తుండగా దారుకుని రథ విన్యాసాలకు దేవతలు మరియు ఋషులు కూడా ఆశ్చర్యము పొందిరి. చివరకు వారిరువురు శరవృష్టి కురిపించుకునగా సాత్విక కర్ణుని అశ్వాలను మరియు సారథిని హతమార్చెను. తరువాత సాత్విక 100 బాణాలతో కర్ణుని రథము యొక్క ధ్వజమును 100 ముక్కలు చేసెను. ఈ సమయములో కర్ణుని పుత్రుడైన వృషసేనుని శల్యుడు మరియు అశ్వత్థామ సాత్వికను చుట్టుముట్టగా కర్ణుడు దుర్యోధనుని రథమును అధిరోహించెను. సాత్వికి అర్జునుని మరియు భీముని ప్రతిజ్ఞలను భంగపరచకుండా కర్ణుని మరియు దుర్యోధనుని వధింపకుండా విడిచివేసెను. అలా కాకుండా తనపై దాడి చేసేందుకు వచ్చిన వారందరినీ ఎదుర్కొంటూ కొన్ని క్షణాలలోనే వారందరి రథాలను ధ్వంసము చేసెను. ఆ సమయంలో దారుకుని కనిష్ట సోదరుడు అతని రథమును అధిరోహించి సాత్వికిని సమీపించి శ్రీకృష్ణ భగవానుని పక్షమును చేరెను. ఓ రాజా, ఈ విశ్వములో కేవలం ముగ్గురే గొప్ప విల్లుకాండ్రు కలరు: శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు మరియు సాత్వికి. 4వ ప్రత్యర్థి మరొకడు లేడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో ప్రకటించెను. కర్ణుని ద్వారా అవమానింపబడి ఓటమి పాలైన భీముడు అర్జునుని సమీపించి సూతపుత్రుడైన కర్ణుని సంహరింపవలసినదిగా అతని ప్రతిజ్ఞను పూర్తి చేసుకోవలసినదిగా కోరెను. ప్రస్తుతం మరొక రథమును అధిరోహించిన అర్జునుడిని సమీపించెను. దూరము నుండియే అతడు ఇట్లనెను: ఓ దుష్టుడా, భీముని ఓడించిన పిమ్మట ఎందుకు నీవు నీచముగా ప్రవర్తించితివి? దానిని కొంత సమయం పూర్వమే భీముడు నిన్ను ఓడించినను అతడు నిన్ను ఎట్టి కఠిన పదాలతో దూషింపలేదు. అభిమన్యుడు అనేక యోధులతో పోరాడుటలో నెలకొని ఉన్నప్పుడు నీవు అతని విల్లును ధ్వంసము చేసి అతడు అధర్మముగా వధింపబడుటకు తోడ్పడితివి. అందుకు ప్రతీకారం తీర్చుకున్నట్టుకు నీ ఎదుటనే నీ ప్రియకుమారుడైన వృషసేనుని వధించెదను. ఇట్లు పలికి అర్జునుడు అక్కడి నుండి వెళ్ళిపోయెను. శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు అర్జునుడు ప్రదర్శించిన యుద్ధ పరాక్రమమును ఎంతగానో ప్రశంసించెను. శ్రీకృష్ణ భగవానుడు అక్కడి పర్వతాలుగా పడి ఉన్నట్టు మృతదేహాలను
విరిగిన రథాలను చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు ఆయుధాలను చూపుతూ, అర్జున, నీవు ఇట్టి అద్భుత మారణ హోమమును సృష్టించి మానవాతీత కార్యమును ప్రదర్శించితివి అని పలికెను. అందుకు అర్జునుడు ఇట్లు బదులిచ్చెను, ప్రభూ, మేము పాండవులం నీ శాశ్వత దాసులము. నీ కృపచేతనే సమస్తము సాధ్యపడనని నేను ఎరుగుదును. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు యుధిష్ఠిర మహారాజును తిరిగి చేరుకొనిరి. వారి నుండి ప్రత్యక్షముగా జయద్రథుని మరణమును గూర్చి వినిన యుధిష్ఠిరుడు తన రథమును దిగి ఇరువురు కృష్ణులను పదే పదే ఆలింగనము చేసుకునను. పిమ్మట యుధిష్ఠిరుడు పారవస్యము చేత గద్గద స్వరముతో శ్రీకృష్ణ భగవానుని స్తుతులతో కీర్తించును. ఆ సమయంలోనే భీముడు మరియు సాత్యకి కూడా అక్కడకు చేరుకునుటను చూచెను. వారు కూడా స్వస్థతతో జీవించి ఉండుటను చూచి యుధిష్ఠిర మహారాజు కళ్ళ నుండి నీరు ప్రవహిస్తుండగా ఆ ఇరువురిని ప్రేమతో ఆలింగనము చేసుకునను. మరోవైపు దుర్యోధనుడు ఎలా కర్ణుడు మరియు ద్రోణుడు కూడా అర్జునుడికి యుద్ధములో సరికాలేరను ఆలోచనతో దుఃఖసాగరములో మునిగిపోయెను. కౌరవరాజు తరువాత ద్రోణుని సమీపించి, ఓ గురువర్య, అర్జునుడు ఒక్కడే నా 7 అక్షౌహిణుల సేనను సంహరించెను. దానితో అంతమంది వీరుడు నా కొరకు తమ ప్రాణాలను ధారపోసిరనే తీవ్ర వ్యధకు గురగుతుంటిని. ధర్మాత్ముల పట్ల గల ధర్మాత్ముల పట్ల గల నా ఈ ఈర్ష్యాద్వేషాల చేతనే మారణ హోమం సంభవించినని నేనిప్పుడు గ్రహించగలిగితిని. నేనెంతగా సిగ్గుతో కృంగిపోతుంటిననగా, ఈ భూమి రెండుగా బ్రద్దలైనచో నేను వెంటనే అందులో ప్రవేశించగలిగినచో నా పాపకర్మల ఫలితము తప్పించుకోగలను. ఓ ద్రోణ, పాండవ మరియు పాంచాల యోధులను వధించి నా నా కొరకు ప్రాణాలను అర్పించిన వారికి శ్రద్ధాంజలి సమర్పించెదను, లేక యుద్ధరంగంలో పడి ప్రాణాలను అర్పించెదను. ఇప్పుడు జయమో లేక అపజయమో కేవలం నాపైననే ఆధారపడి ఉండను. ఎందుకనగా మీ పక్షపాత వైఖరి చేత ఇప్పుడు ఘోరం జరిగిపోయేను అని పలికెను. అందుకు ద్రోణుడు ఇట్లు బదులిచ్చెను, ఓ రాజా, మీరు మీ నష్టాలకు నన్ను నిందింపరాదు. నీ ఈ అపజయమునకు ముఖ్యముగా విదురుడు మరియు ఇతర పెద్దలందరి సలహాలను నీవు నిర్లక్ష్యపరచుటయే కారణము. భీష్ముడు తన రథము నుండి పడిపోగానే కౌరవసేన అంతమయ్యనని నేను గ్రహించితిని. ఇప్పుడు నీవు నన్ను విమర్శిస్తుంటివి. కాని జయద్రథుడు నీ సమక్షములో వధింపబడెను, నా సమక్షములో కాదు. దుర్యోధన, నీవు నాపై విశ్వాసమును ఉంచుము. నేను నా శక్త్యానుసారము పోరాడెదను. ప్రస్తుతం జయద్రథుని మరణము చేత కౌరవుల ఆగ్రహము జాగృతమైనందున రాత్రి సమయములో కూడా పాండవులతో యుద్ధము కొనసాగిస్తూ వారి జయమును అపజయముగా మార్చవచ్చునని పలికెను. అటు పిమ్మట దుర్యోధనుడు మరణించు వరకు పోరాడవలనని దృఢ సంకల్పము చేత భీకర పోరు నెలకొనెను. అతడు పాండవ సేనపై విరుచుకుపడుతూ గొప్ప మారణహోమం సృష్టింపసాగెను. త్వరలోనే పాండవ యోధులు భయంతో పారిపోతుండగా యుధిష్ఠిర మహారాజు 2 బాణాలతో దుర్యోధనుని విల్లును 3 ముక్కలుగా విరిచి అతడిని తీవ్రముగా గాయపరిచెను. తర్వాత యుధిష్ఠిరుడు ఒక భయంకరమైన బాణమును ప్రయోగింపగా దాని తాకిడికి దుర్యోధనుడు తన రథములో స్పృహ తప్పి పడిపోయెను. దానితో పాండవ వీరులు హర్షధ్వానాలు చేసిరి. త్వరలోనే దుర్యోధనుడు తేరుకుని ద్రోణుడి సహాయంతో తిరిగి యుధిష్ఠిరుడిపైకి దాడికి వెళ్ళెను. సూర్యుడు అస్తమించి ఎంతగానో సమయమయ్యను. ఆ చీకటిలో ద్రోణుడు భయంకరముగా పోరాడుతుండటంతో ఎవరునూ అతడి ఎదుట నిలవలేకపోయిరి. ఆ విధముగా ఆ రాత్రి ద్రోణుడు కైకేయులను, దృష్టద్యుమ్నుని కుమారులను, వేల సంఖ్యలో రథిక యోధులను మరియు యోనుగులను మరియు అసంఖ్యాకముగా అశ్విక మరియు పదాతి సైన్యమును నాశనము చేసెను. అదే సమయంలో భీముడు యుద్ధరంగములో నేలపై సంచరిస్తూ గొప్ప సంహారమునే చేసెను. తరువాత ధృతరాష్ట్రపుత్రులైన దుర్మద మరియు దుష్కర భీముని వైపునకు దూసుకురాగా భీముడు మొదట దుర్మదుని అశ్వాలను మరియు సారథిని వధింపగా అతడు దుష్కరుని రథమును అధిరోహించెను. దానితో ఆ ఇరువురు సోదరులు భీమునిపై దాడి చేసిరి. ఏమైనను ఆశ్చర్యకరముగా భీముడు కేవలం తన పాదముతో తన్ని వారి రథమును భూమిలోకి కృంగిపోవునట్లుగా చేసెను. కర్ణుడు మరియు ఇతర కౌరవ వీరులు చూస్తుండగానే భీముడు ఆ ఇరువురు సోదరులను ఆగ్రహముగా తన పిడికిలతో కొట్టి వధించెను. సోమదత్తుడు తన కుమారుని మరణం పట్ల కోపోద్రిక్తుడై సాత్యకిని ఆ రోజు తప్పక సంహరించెదనని ప్రతిజ్ఞ చేసెను. సాత్యకి అతని సవాలును స్వీకరింపగా దుర్యోధనుడు మరియు శకుని భారీ సేనతో సోమదత్తునికి సహాయముగా నిలిచిరి. దృష్టద్యుమ్నుడు తన సైన్యముతో సాత్యకి సహాయము కొరకు వచ్చుటతో భీకర పోరు చోటు చేసుకును. ఏమైనను కొద్ది సమయం పిమ్మట సాత్యకి తన శరవృష్టితో సోమదత్తుని ముంచెత్తెను. దానితో అతడు స్పృహ తప్పి రథములో పడిపోయెను. అప్పుడు సోమదత్తుని సారథి అతడిని సురక్షిత ప్రాంతమునకు తీసుకువెళ్లగా ద్రోణుడు సాత్యకపై యుద్ధముకు సమీపించెను. అది చూచి యుధిష్ఠిర మహారాజు మరియు ఇతర పాండవ వీరులు సాత్యకి సహాయార్థం వచ్చిరి.
ద్రోణుడు త్వరలోనే పాండవ సైన్యమును చెల్లాచెదురు చేయగా అర్జునుడు అతనిపై దాడి చేయదలచెను. ఇది చూచి పాండవ సైనికులు తిరిగి సమాయత్తమవ్వగా ద్రోణుడు తిరిగి తన భీకర పోరుతో వారిని మరోసారి అర్జునుడి సమక్షంలోనే చెల్లాచెదురు చేసెను. భీముడు, అర్జునుడు మరియు సాత్యకి వెంటనే ద్రోణునిపైకి వెళ్ళగా ఇతర ప్రధాన పాండవ యోధులు కూడా వారిని అనుసరించిరి. అశ్వత్థామ సాత్యకిపై దాడి చేయగా ఘటోత్కచుడు తన 8 చక్రాల రథంపైకి ఎక్కి ఒక అక్షౌహిణి రాక్షస సైన్యమును తీసుకుని అక్కడకు వచ్చెను. కౌరవ సైనికులు ఈ భయంకర రాక్షసులు తమ వైపునకు వచ్చుటను చూచి భయంతో వణికిపోయెను. తరువాత రాక్షసులు పెద్ద పెద్ద బండరాలను మరియు ఇతర మారణాయుధాలను ఆకాశము నుండి కౌరవులపై వర్షింపగా సమస్త కౌరవ సైన్యము కర్ణుడు, ధార్తరాష్ట్రుడితో సహా భయముతో నలువైపులకు పరిగెత్తిరి. కేవలం అశ్వత్థామ ఒక్కడే చలింపకుండా నిలిచి ఉండెను. క్షణములో ఆ రాక్షసుల మాయను నశింపచేయగలిగెను. ఘటోత్కచుడు అశ్వత్థామపైకి దూసుకు వెళ్ళగా ద్రోణపుత్రుడు అతడిని తన బాణాలతో వెనక్కి త్రెప్పికొట్టెను. అప్పుడు ఘటోత్కచుని కుమారుడైన అంజనాపర్వుడు పోరులో చేరి అశ్వత్థామపై బాణాలను వర్షింపసాగెను. ఏమైనను అశ్వత్థాముడు త్వరలోనే అంజనాపర్వుని ధ్వజమును విరిచి అతని ఇరువురు సారథులను వధించి చివరకు అతని అశ్వాలను కూడా వధించెను. అప్పుడు అంజనాపర్వుడు ఆకాశంలోకి ఎగిరి పెద్ద వృక్షాలను అశ్వత్థామపై వర్షింపనారంభింపగా ప్రతీకారముగా ద్రోణసుతుడు ఆ రాక్షసునిపై అనేక బాణములు సంధింపగా అతడు ఆకాశము నుండి తిరిగి తన రథమును అధిరోహించెను. అశ్వత్థామ తన భయంకర బాణమును విడువగా అది అంజనాపర్వుని ప్రాణమును హరించెను. తరువాత అశ్వత్థామ అనేక ఇతర పాండవ యోధులను కూడా సంహరింపసాగెను. ఘటోత్కచుడు తన కుమారుని మరణమునకు తీవ్రముగా వ్యధచెంది క్రోధముతో అశ్వత్థామను సమీపించి సవాలు చేసెను. వారిరువురి నడుమ జరిగిన అద్భుత సంగ్రామములో వారి అనంత బాణాలు ఒకదానికొకటి తగులుటలో రిప్పురవ్వలు వెలువడసాగెను. ఘటోత్కచుడు పెద్ద పర్వతమునకు వలె మరియు ఉరుముతున్న మేఘముకు వలె ఆకారమును దాల్చి అనేక రాళ్లను విసరసాగెను. అశ్వత్థామ నిర్భయముగా రాక్షసమాయలను తన దివ్య బాణాలతో నశింపచేసెను. ఏమైనను అట్లు పోరాడుతూ అతడు అసంఖ్యాక సైనికులనే కాకుండా 1,00,000 రధిక యోధులను కూడా సంహరించెను. తరువాత ఘటోత్కచుడు తన విశాలమైన రాక్షస సైన్యముతో అశ్వత్థామపై దాడి చేస్తూ అతడిని తీవ్రముగా గాయపరిచి అతని విల్లును విరిచి బాధతో కంపించున్నట్లుగా చేసెను. కాని అశ్వత్థామ త్వరలోనే తేరుకుని మరొక విల్లును చేతబూని రాక్షస సైన్యంపై విరుచుకుపడి సంహరించసాగెను. కోపోద్రిక్తుడైన ఘటోత్కచుడు అతని ఆసని అనే దివ్యాస్త్రమును విసిరెను. అశ్వత్థామ వెంటనే తన రథంపై నుండి దిగి తనను సమీపించినంతలోనే ఆ అస్త్రమును అందుకుని తిరిగి ఘటోత్కచుని పైకి విసిరెను. భీముని పుత్రుడు వెంటనే రథము నుండి దూకెను. ఆ దివ్యాస్త్రము అతని రథము మరియు సారథితో పాటు అశ్వాలను కూడా బూడిద చేసెను. ఘటోత్కచుడు దృష్టద్యుమ్నుడి రథమును అధిరోహింపగా ఇరువురు కలిసి అశ్వత్థామతో యుద్ధము చేయసాగిరి. భీముడు కూడా ఆ భీకర యుద్ధములో పాల్గొనగా ఎదురులేని ఆ బ్రాహ్మణ సుతులు రాక్షస సైన్యమంతటిని వారి సమక్షంలోనే సంహరించెను. తన 10 బాణములతో అశ్వత్థామ తదుపరి కుంతిభోజుని 10 మంది పుత్రులను వధించెను. ఒక శక్తివంతమైన బాణముతో ఘటోత్కచుని ఎదను తీవ్రముగా గాయపరచుటతో అతడు తన రథములో కుప్పకూలిపోయెను. దృష్టద్యుమ్నుడు ఘటోత్కచుని మరో రథములో దూరముగా కొనిపోయెను. పాండవ సైన్యము పారిపోగా అశ్వత్థామ విజయగర్భముతో సింహనాదము చేసెను. అయితే తర్వాత ఏమైందో మనము 4వ భాగంలో చెప్పుకుందాం. మీకు మన మహాభారత సిరీస్ నచ్చినట్లయితే నవర్షి స్టోరీ కార్నర్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.